దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు మన కొరకు ఆయన ఏం మాట్లాడుతున్నాడో దాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. మనందరికీ కూడా ఒక మంచి ఆసక్తి కలిగినటువంటి ఒక సాంప్రదాయాన్ని మరి ఎవరు ఏర్పాటు చేశారో కానీ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఏంటి అని అంటే ఈరోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు విపరీతమైన దుఃఖదినం. మనకి ఎంత బాధపడతారంటే యాజ్ ఇఫ్ వాళ్ళే సిలువలో ఉన్నట్టుగానే అలా ఆలోచిస్తూ ఉంటారు. మరి మొదట్లో మేము కూడా అలాగే బాధపడిన వాళ్ళం. తర్వాత వాక్యంలోనికి వెళుతూ ఉంటే క్రీస్తు ఏమై ఉన్నాడో తెలుసుకోవటం ప్రారంభించే కొద్దీ ఆ బలహీనతను దాటి దేవుని యొక్క బలంలోనికి నడిపించబడుతున్నాం. మరికొంతమంది 7వ మాట 3వ మాట లెక్కలేసుకుని ఆ మాట నేను బాగా చెప్తానో లేదో అని దానికి ప్రాక్టీస్ చేసి పెద్ద రిహార్సల్స్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే చాలామంది 4 మాటలు మాట్లాడి ఉంటారు. ఇంకో గంటే ఉంది కాబట్టి ఆయన సిలువలో దింపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఆ 7 మాటలు తప్ప ఇంకేం మాట్లాడ్డా? బోడు మాట్లాడాడు. అవి మనం మాట్లాడుకోమా? మాట్లాడకూడదా? తెలీదు. చాలా విషయాల్లో మనకు ఆ భయము బలహీనతలు ఏర్పడిపోయి ఉన్నాయి. మరి దేవుని యొక్క వాక్యం లోపలికి ప్రతి సమయము మనం చూసేటప్పుడు కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే 1 Corinthians chapter 1 verse 18 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. సిలువ గురించినటువంటి వార్తకు ఈరోజు అందరూ కూడా నిజమైన శక్తిని తెలుసుకోవాలి కానీ వెర్రితనపు పనులు చేయక్కర్లా. ఉదయాన్నే నేను వేరే పని మీద కిందకి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఒరే క్రికెట్ ఆడుకుందాం పదరా అన్నారు. నేను అడిగాను ఏమి ఇవాళ స్కూల్ లేదా అని అంటే గుడ్ ఫ్రైడే సెలవు అన్నాడు. వాడికి గుడ్ ఫ్రైడే సెలవు దేనికోసం? టు ప్లే క్రికెట్. ఇంతకీ గుడ్ ఫ్రైడేకి ఇచ్చారు కదరా సెలవు, మరి గుడ్ ఫ్రైడే గురించి మీరు ఏమైనా ఆలోచించారా అని అడిగితే క్రిస్టియన్స్ చేసుకుంటారు, మేం కాదన్నాడు. క్రిస్టియన్స్ ఏం చేసుకుంటారు అని అంటే చర్చికి వెళ్తారు అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసండి, మాకెందుకు అవన్నీ, మేము ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాం వదిలేండి అంకుల్ అన్నాడు. వెళ్ళిపోయాడు. వాడు 10 మందిని టీంని కూడా తయారు చేసుకెళ్ళాడు ఆడుకోవటానికి. నిజమే, ఈరోజు సెలవు దినం అనగానే సెలవుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్న మనకు ఎన్నెన్ని పథకాలు పద్ధతులు ఉన్నట్టే పిల్లలకు కూడా అలాంటి ఆలోచనలు అలాంటి పద్ధతులు ఉంటున్నాయి. నిజానికి సిలువ గుర్చినటువంటి వార్త మనకు దేవుని యొక్క శక్తి. దేవుని శక్తి నీకు పొందుకోవటానికి ఆ సిలువ గురించినటువంటి వార్తను ధ్యానం చేయాలి. అంతేగాని వెర్రితనము, నశించిపోతున్న వారికి అది వెర్రితనం. అంటే వెర్రి పనులు అవి ఎందుకు చేస్తున్నారు అని అంటే చేస్తున్నారు, చేయాలంతే, అది ఆ ఫార్మాలిటీ చాలామంది. అయితే ఏ విధంగా ఆ పని చేసిన వాళ్ళ జీవితాలలో దేవుడు పనిచేశాడు. వెర్రితనంగా నువ్వు ఆ పని చేసినా, తమాషాగా నువ్వు చేసినా ప్రభువు మాత్రం వాళ్ళ జీవితంలో కలుగు చేసుకున్నాడు. ఎందుకంటే అది సిలువ గురించిన వార్త కాబట్టి. ఒకసారి కొద్ది రోజులు వెనక్కి వెళ్ళి, 1 సంవత్సరం వెనక్కి వెళ్తే నేను మా చర్చిలో ఒక వాక్యం చెప్పడానికి నన్ను కూడా చెప్పారు ఎర్లీ క్రిస్టియన్ స్టేజెస్లో. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ వాక్యం చెప్తునేటప్పుడు నేను భవిష్యత్తు అంతా దేవుని మాటే ప్రకటించాలి అనే విషయం నాకు కూడా తెలియదు. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు నాకు ఆశ పుట్టింది, ప్రభువా నీ గురించినటువంటి ఒక వర్తమానం, నీ మాటను మేము మాట్లాడుతున్నాం ఇక్కడ, కానీ నీ మాట మా బ్రతుకులో ఉంటే ఇంకెలా ఉంటుందో అలా మమ్మల్ని తయారు చేయని ఆ రోజు అడిగాను నేను. ఈరోజు నీ హృదయంలో దేవుని యొక్క మాటలు, ఆ 7 మాటలు మీరు ఆల్రెడీ వాట్సాప్లో, ఫేస్బుక్లో, మీకున్నటువంటి అదర్ మీడియాస్లో విపరీతంగా మీకు వచ్చేసి ఉంటే మీరు ధ్యానం చేసేసి ఉంటారు. కాబట్టి నేను దానిలోకి వెళ్ళట్లే, మరికొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఎస్సీయుల పత్రిక 2వ అధ్యాయము, ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని భాగాలను మనం చదువుకుందాం. అయినను తీసారా అందరూ? ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, అయినను మనము మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. జాగ్రత్తగా వినండి. మునుపు మనం ఎలా ఉన్నామంట? చాలా దూరంగా ఉన్నాం, సమ్వేర్ అరౌండ్. అక్కడి నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన సమీపంగా దగ్గరగా తీసుకుని వస్తున్నాడు. ఆయన మన సమాధానమయ్యుండి, ఏమండి? ఎవరు? ఆయన మన సమాధానం. ఆ పదాలు విడిచిపెడితే మారిపోతాయి అర్థాలు. ఆయన మనకు సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా
విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునితో మనల్ని ఏం చేశాడట? సమాధానపరచవలనని ఇలాగూ చేశాడు. ఎంతమంది సిలువ గుర్చినటువంటి వార్త విని దేవునితో మనిషి సమాధానపరచబడ్డాడు? అంటే మెయింటైనింగ్ ద కంటిన్యూస్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ ఆర్ ద లార్డ్. ఎంతమంది దగ్గరకు వచ్చి యేసుని తెలుసుకుని, క్రీస్తుని తెలుసుకుని, ఆయన మరణాన్ని తెలుసుకుని, ఆయన సిలువను తెలుసుకుని దేవునికి దగ్గరగా ఎంతమంది అయ్యారు? నిజంగా చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఈరోజు గుడ్ ఫ్రైడే అనే ఒక పరిశుద్ధ కార్యక్రమాన్ని ఆచరిస్తున్న ఎంతమంది దేవునికి దగ్గరగా మారారు? నిజంగా సవాల్ చేస్తే ఎవడో దగ్గరగా లేడు. దేవుని వాడుకుంటున్నారు అంతే. దేవునికి దగ్గరగా ఎలా చేశాడు? యేసుక్రీస్తు ద్వారా ఆ సంధి ఎలా జరిగింది? యెషయా గ్రంథంలో చెప్తాడు 53వ అధ్యాయంలో. ఐజయా 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా 53:4 నుంచి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగాలను ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. నెక్స్ట్, మన వ్యసనాలను వహించాడు. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధించబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషం ఏమైంది? అతని మీద. అంటే ఎప్పుడైతే మనము సపరేట్ అయిపోయామో, పాపము మన జీవితంలోకి వచ్చేసిందో, మనం బలహీనం అయిపోయామో, ఆ బలహీనత తెగిపోయిన రిలేషన్షిప్ని తిరిగి యేసుప్రభువు ఏం చేశారట? దేవునికి కనెక్ట్ చేశాడు. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. మధ్యలో అడ్డుగోడని, అడ్డు తెరని చింపి పగలగొట్టి మన ద్వారా మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని వచ్చాడు. కాబట్టి అది తెలియకుండానే చాలామంది ఈ లోకంలో ఉండేటువంటి క్రైస్తవ భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిజానికి నిజమైన క్రైస్తవుడు యేసుక్రీస్తు కొరకు తెలుసుకున్న వెంటనే తనను తాను చనిపోవడం నేర్చుకుంటాడు, తను తాను వదులుకోవడం నేర్చుకుంటాడు. ఆ మరణానుభవం లేని వాడు క్రైస్తవుడు కాదు. ఆ మరణమును మరొక ఆటగానో సరదాగానో అవును కదా అని దానిని నీ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రేరేపించబడే ఏ వ్యక్తిత్వము క్రైస్తవ్యము కానే కాదు. అందరూ కూడా నా వైపు శ్రద్ధగా వినండి. చాలా బలహీనలం అయిపోతున్నాం ఈ రోజుల్లో. ఆ బలహీనతలను ఈరోజు దేన్నో చూసి మనం ఆనందించడం కాదు, మన లోపల ఒక క్రైస్తవ పద్ధతులలో దినదినము సిలువను వహిస్తూ మనము చనిపోవలసిన వారమై ఉంటే మనం బ్రతుకుతున్నానికి ప్రయత్నం చేస్తున్నాం. రకరకాల బ్రతుకులు, రకరకాల జీవిత విధానాలు బ్రతకడంలో సైతం ఒక క్వాలిటీ బ్రతుకు బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికి భక్తిని వాడుకుంటున్నాం, ప్రార్థన వాడుకుంటున్నాం, శక్తులను వాడుకుంటున్నాం. ఈరోజు ఆయనేమో అన్నీ ఉండి అన్నీ వదిలేసి కిందకు వచ్చి ఏమీ లేకుండా మనందరి కోసం చనిపోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన చూపిస్తే మాదిరి మనము దినదినము ఆయన సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిన జీవితాలు కంప్లీట్ ఉల్టా క్రిస్టియానిటీని చూపిస్తున్నాయి. నిజమైన క్రీస్తు ఈ లోకంలో చనిపోయినటువంటి పద్ధతి కానీ, ఆయన మన కొరకు చూపించిన పద్ధతి కానీ, ఆయన బోధించినటువంటి పద్ధతి కానీ మన జీవితాలలో మనము ఆయన లాంటి మరణానుభవమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఈక్వల్ ర్యాన్సమ్, నీకు బదులుగా విమోచన క్రయధనం అయిపోయిన ఆయన నీకు అన్నిటిలోనూ ఇవ్వాలి అని అంటే నువ్వు ఆయనలాగా అనుభవించాలి, ఆయనలాగా భరించాలి, ఆయనలాగా సహించాలి, ఆయనలాగా వహించాలి. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడా చేయటలే. మరి ఎలాంటి క్రైస్తవ్యం? తొలి దినాలలో మొదటి క్రైస్తవ్యం ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూశారో, ఆయన బోధ విన్నారో, ఆయన కొరకు నడిచారో, వాళ్ళు సవాలు చేసే ప్రాణాలను తెగించి క్రీస్తు కొరకు చనిపోవడానికి పరుగులు ఎత్తారు. ఈరోజు క్రీస్తుని అమ్మడానికి పరిగెత్తిన మరొకటి పక్కన మనం కూడా ఉన్నాం. అవసరాన్ని బట్టి కావలసిన దాని కొరకే భక్తిని, దానిలో ఉన్నటువంటి శక్తిని కూడా తెలుసుకొని దేవుని దగ్గరకు వెళ్ళలేని పరిస్థితుల్లో లోకంలో జారిపోతున్నాం. ఈరోజు
ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట గమనించండి. ఒక 8 ప్రాముఖ్యమైన విషయాలలో మనము క్రీస్తులో మరణించే అనుభవంలోనికి ఆ సిలువను చూద్దాం. ఆ నిజమైన ఆ వెలుగు, నిజమైన ఆ క్రీస్తు శక్తి క్రైస్తవుడిగా మనం అనుభవిస్తున్నామో లేదో పరిశీలించుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే ఆపుట. చెప్పండి, ఆపుకోవాలి. చెప్పండి, ఏంటి ఆపుకోవాలో చెప్తున్నాను వినండి. మొట్టమొదటిగా క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులను ఆపడానికి నువ్వు అడ్డంగా నిలవగలవా? క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులను నువ్వు ఆపడానికి అడ్డంగా నిలబడగలవా? నంబర్ 1, నువ్వు అడ్డంగా నిలబడి ఆపాలి క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులు. నేను ఇంకో మాటగా చెప్పాలంటే కల్చరల్ క్రిస్టియానిటీ అని చెప్తాను నేను. కల్చరల్ క్రిస్టియానిటీ, యూ షుడ్ స్టాప్ ఇట్. అయిపోవాలి. ఎలా ఆపొచ్చు ఒకసారి ఆలోచించినట్లయితే ప్రయత్నించండి. మన జీవితంలో చాలామంది క్రిస్టియానిటీ అనే పదాన్ని ఎలాగ మార్చుకున్నామనంటే, ఆ ప్రదేశంలో ప్రార్థనలు ఉంటాయి, ఆ ప్రదేశంలో అంగలార్పు ఉంటుంది, ఆ ప్రదేశంలో ఎలుగెత్తి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రార్థనాభిషేకంతో నింపబడి వారు కన్నీటితో ఉంటారు అనే సంఘాలు మీరు ఎక్కడైనా చూసారా? ఉన్నాయి ఎక్కడైనా? ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మంగళవారం ప్రార్థన ఉంటుంది, గురువారం ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, శనివారం ఉంటుంది, అవుట్ రీచ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ సంఘముగా కూడుకొని కొన్ని రోజులు, కొన్ని రాత్రులు, కొన్ని పగళ్ళు, కొంతమంది గుంపులు కూడుకొని టర్మ్ బై టర్మ్ ప్రేయర్ సెల్స్ గురించి మాట్లాడట్లే, సంఘాల గురించి మాట్లాడుతున్నా. టర్మ్ బై టర్మ్, ఇదిగో అమ్మో 1 గంట అయిపోతుంది, ఇది నా ప్రార్థనా సమయం, నేను వెళ్ళి ప్రభు సన్నిధిలో, నేను దేవుని మందిరంలో కూడుకోవాలి అని పరుగులెత్తి ప్రార్థించే సంఘాలు మీరు చూసారా? లేవు. జీతాలు తీసుకునే ప్రార్థనా సెల్లు కనిపించే వాళ్ళు ఉండబడతారు. వాళ్ళు కంప్లీట్లీ పెయిడ్ సాలరీస్. ఒక్క వారం రోజులు, ఒక నెల రోజులు వాళ్ళకి జీతం లేట్ అయితే వాళ్ళ ప్రార్థనే మారిపోద్ది. దేనికి ప్రార్థన అవుతుంది? అప్పుడు ఫోన్ చేసేవాడికి చూసి ఫోన్లు ఎత్తరు, నా జీతం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. భారం ఏది? జీతానికి చేసేవాడు, కూలివాడు కానీ ఆత్మ సంబంధించిన భారం కలిగిన వాడు ఎట్లవుతాడు? అయితే ఈ కల్చరల్ క్రిస్టియానిటీ ఎలా తయారైపోయిందనంటే, మా చర్చికి రండి కొరియోగ్రఫీ ఉంటుంది, మా చర్చికి రండి సాంగ్స్ ప్రాక్టీస్ ఉంటుంది, మా చర్చికి రండి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, మా చర్చికి రండి, మా చర్చిలో స్కిట్లు వేస్తారు, మా చర్చిలో రకరకాల డ్రామాలు ఉంటాయి, మా చర్చిలో బోర్డ్ అని పీపీటీస్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, రకరకాల విషయాలలో లైవ్స్ ఇస్తూ ఉంటాం, రకరకాల పరిస్థితులలో ఈవెంట్స్ ఉంటాయి, స్టేజ్ డెకరేషన్స్ ఉంటాయి, లైటింగ్స్ ఉంటాయి, హోల్డింగ్స్ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది. ఇవన్నీ క్రైస్తవ కల్చరల్ క్రిస్టియానిటీగా మారిపోయింది. దానికి అడ్డుగా నిలబడగలరా? దాన్ని ఆపగలవా? నీ వంతు ప్రయత్నంగా దాన్ని ఆపగలవా? కల్చరల్ క్రిస్టియానిటీ. నేను మొన్న ఒక పాంప్లెట్ నేను చూశాను. స్వీటీ అంట, ఆ అమ్మాయి ఎవరో, దినకరన్ గారి పాప. ఆ స్వీటీ విశాఖపట్నాన్ని ఓపడానికి వచ్చేస్తుందని వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఆ పాప పాటలు పాడుతూ ఉంటే కొన్ని వేల మంది మైమరిచి వింటున్నారంట, చూస్తున్నారంట ఆ డ్యాన్స్ని, ఆ ఆత్మీయ తన్మయత్వాన్ని, ఆ లైటింగ్స్, ఆ పొగలు, ఆ హోరు. ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉంటే, ఏ ఆత్మీయతను ఎత్తుకుంటారు? మీ ఆత్మ క్షేమమును అభివృద్ధిని కలిగించాలి, నీ ఆత్మ పొడవబడాలి, నీరు పురుగొల్పబడాలి. జరుగుతుందా? వెళ్తే ఎక్కడికైనా 500 రూపాయలు టికెట్ పెట్టి నువ్వు ఆ స్టేడియంలో కూర్చున్నావు, 2 గంటల సేపు నువ్వు ఆనందించడానికి వెళ్తున్నావంటే, ఒక బార్కో పబ్కో వెళ్ళడానికి దీనికి తేడా ఏంటి? దట్ ఈస్ అ కల్చరల్ క్రిస్టియానిటీ. ఈరోజు వేలకు వేలు మెగా చర్చిలకు పరుగులు పెడుతున్న కారణం దేని కొరకు? నువ్వు చేయలేకపోతే నీ పని అక్కడ జరుగుతూ ఉంటే దాన్ని చూసి ఆనందించడానికి కోసం. ఒక నగ వేసుకున్నటువంటి ఒక హీరోయిన్ యొక్క యాడ్ని చూసి భలే ఉంది అనగానే నీకు ముందు గుర్తొచ్చేది ఏంటంటే, ఆ భలే ఉండడానికి ఆ బొమ్మ ప్లేస్లో నువ్వు ఉంటావు, నీ మెడలో అది ఊహించుకుంటావు. అక్కడ హీరోయిన్ కనపడదు, ఆ నగ నీ మెడలో ఉంటే ఎలా ఉంటుందో అదే కనపడద్ది. ఈరోజు చాలామంది చెయ్యలేని పనులను, చెయ్యలేని పద్ధతులను ఎవరో చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళ పక్కన ఆనందిస్తూ ఓలలాడుతుంది క్రైస్తవ సంఘం. నిద్ర లేవాలి. ఆయన చనిపోయింది నీకు ఇలాంటి రెమెడీ ఇవ్వడానికి కోసం కాదు. ఆయన ప్రాణం పెట్టింది సిలువలో వీధులమట ఊరేగింది, గడ్డమ్మ మీద పీకించుకుని, ఉమ్ము వేయించుకుని, పిడిగుద్దులు గుద్దించుకుని, నీ మీద కొరడాలతో శరీరం అంతా చీల్చబడిన ఆ అనుభవం కల్చరల్గా నిన్ను అధికమైన ఆనందంలోకి నడిపించడానికి కాదు. ఈరోజు ఎక్కడ చూసినా టెక్నాలజీ మయమైపోయింది క్రైస్తవ్యం. లెట్ us స్టాప్ ఇట్. నువ్వు ఆపు. నీ మనసులో అలాంటి ఏమైనా ఉంటే చంపు.
దాన్ని తీసేయి. అది కాదు నాకు కావాల్సింది, నేను నా ప్రభువుకి దగ్గర అవ్వాలి, నా ప్రభువుతో నా సహవాసాన్ని పెంచుకోవాలి, నా దేవునికి నాకు ఆటంకం కలిగిస్తున్న ఈ బలహీనత నాకు ఉండకూడదని దాన్ని గెలవడానికి నీ హృదయాన్ని ప్రేరేపించగలవా? ఆల్ ద టైమ్ ఎంతసేపు మ్యూజిక్ ఓరియంటెడ్, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్, డీజేలు, హోరెత్తిపోయిన క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం తప్ప ఆత్మ సంబంధమైన క్రైస్తవ్యాన్ని కనపడుతుందా? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, వెర్రితనపు చేష్టలు చేస్తున్న లోక పనులు చేయకుండా దేవుని శక్తిని వెతుక్కో. ఆ దేవుని శక్తి నీ జీవితంలో ఉండేలాగా చూసుకో. అనవసరమైన విషయాలలో, సందేశాలు లేని హాస్యాలను అపహాస్యం చేస్తున్న క్రైస్తవ్యానికి నువ్వు అడ్డుగా నిలబడు. నువ్వు నాయకుడు అయినా సేవకుడు అయినా సరే, నువ్వు వెళ్ళే సంఘంలో ఉంటే నువ్వు ఖండించు. నువ్వు చెప్పు, సార్ ఈ స్కిట్ల వల్ల మాలో రక్షణ పొంది ఆత్మలో ముందుకు పురుగొల్పోయే వాళ్ళు ఎవరో లేవండి, కొద్ది సమయం మా అందరితో కలిసి మీరు కూడా మోకరించి మాతో ప్రార్థన చేయండి అని పిలవండి. ప్రార్థనా గుంపులను ఏర్పాటు చేయండి. కడవరి కాలపు హెచ్చరికలు చూస్తున్నాం, యుద్ధ సమాచారం వింటున్నాం. రష్యాకు, అమెరికాకు, మిగిలిన దేశాల మధ్య ఖచ్చితమైన యుద్ధం జరిగే సమాచారం ఎదురుగా ఉంది. మాగోగు యుద్ధము జరగడానికి ఖచ్చితమైన లేఖనాలు చూస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయడానికి ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడు. ప్రవచన నెరవేర్పు కనబడతా ఉంది. నువ్వు నిద్రపోతూ నీ ఇంట్లోని ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ పాడుతా తీగా అనుకుంటూ నువ్వు ఇంకేదో ఆనందం గడుపుతున్నావేమో. స్టాప్ యువర్ కల్చరల్ క్రిస్టియానిటీ. నీవు ఏ ఆరాధనా ఛానల్లో నువ్వు ఏ ఆరాధన చేసేస్తున్నావో దేవుడికి తెలుసు. ఒంటరిగా ఆయనతో గడపడానికి ప్రయత్నం చేయి. స్టాప్ ఇట్, ఆపండి. ఇప్పటి వరకు చేసినటువంటి భక్తి వేషాలకి ఆపేయండి. సమయం లేదు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆ సిలువ వారికి వెర్రితనం. నీకేంటి శక్తి? ఏది నీలో శక్తి ఉందా? ఆ సిలువ యొక్క శక్తి నువ్వు ధరించుకున్నావా? మెళ్ళలో వేసుకుంటున్నారు, టాటూలు వేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో వేసుకుంటున్నారు సిలువలు. మెడలో ఉండేటువంటి సిలువ శక్తికి శక్తి లేదు. నీ జీవితంలో నువ్వు మోస్తే సిలువ, అది శక్తి. ఎంతమంది మోస్తున్నారు? ఏది వద్దనంటే దాన్ని ఇంకొక రకంగా చేయాలని కోరుకుంటున్నారే. నేను ఒక పిల్లవాడు వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య వాడి కోసం గట్టిగా ప్రార్థన చేయాలని అన్నాడు. వెంటనే నాకు అనిపించింది, నువ్వు మోకళ్ళు అన్నాను. ఆడిని మోకళ్ళు ఇద్దరు వేసాం. చేయనప్పుడు ఆడి కోసం నీకు ఏం చేయాలనిపిస్తుందో చెయ్యాలంటే ఆ కుర్రవాడు ఏడ్చిన ఏడుపు నిజంగా నా గుండెని తాకింది. ఎంత భారంగా ఏడ్చాడో తెలుసా? ప్రభువా మామ్స్ గిఫ్ట్ అని ఫ్రంట్ రాశాడు ప్రభువా, వెనకాతల గాడ్స్ గిఫ్ట్ అని సిలువు రాశాడు ప్రభువా, ఆ రోజుకు ఒక అమ్మాయితో బండి మీద ఎక్కి తిరుగుతున్నాడు ప్రభువా. ఆడు ఏడుస్తున్నాడు. ఆ కుర్రాడు ఆ బండి మీద వాడు రాసుకున్నటువంటి దేవుని యొక్క మాటను పట్టుకుని వాడు చేస్తున్నటువంటి చేష్టలు చూసి ఒక స్నేహితుడు గుండె పగిలి ఏడుస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు అలా స్నేహితులు? నీ ప్రభువు లేని వారు, అనేక మంది ప్రభువుల నుంచి దారి తప్పిపోతున్నటువంటి వారు, లోకంలో ఉన్న సంతోషాల కొరకు పరుగులు పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరు. ఆ కల్చరల్ క్రిస్టియానిటీలో కొట్టుకుపోతున్నాం మనం కూడా. అవసరమైతే ఆడిద్దరు వేసుకెళ్తున్నాడు, నేను ఇంకొక ఇద్దరు ఎందుకు వేసుకోకూడదని నలుగురు వేసుకుని రైడ్ చేస్తున్నారు బళ్ళు. ఏది నీ మోడల్? నీ యొక్క ప్రత్యేకత ఏది? క్రీస్తు కొరకు నీ సాక్ష్యం ఏది? దయచేసి నీ విశ్వాస జీవితంలో ఎక్కడైనా ఆయనలాగా చనిపోయే అనుభవం కోసం క్రైస్తవ సాంప్రదాయాలు ఆ రోజు కూడా ఉన్నాయి. ఆయన అంటున్నారు, మీరు శాస్త్రుల వలను పరిచయుల వలను లేకుండా నీ బోధ ప్రత్యేకంగా ఎందుకు ఉంది అని అడుగుతున్నారు యేసు ప్రభుని. ఎస్, ప్రత్యేకంగా ఉంటాడు ఆయన. క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉంటాడు. సిలువ మీదకి ఎక్కేటప్పుడు ప్రపంచంలో ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. అక్కడ ఇద్దరు దొంగల గురించి ప్రపంచం మాట్లాడుకోవట్లేదు ఈరోజు. ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ దొంగల మధ్యలో ఉన్న ఒక దొంగ అని వేసిపోయిన ఆ యేసు గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు తేడా? దేర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ ఇన్ టుడే. అందరూ క్రైస్తవులేనా? అందరూ సిలువ గురించి మాట్లాడుతున్న క్రైస్తవులేనా? ఆ సిలువను ధరించుకున్న క్రైస్తవులేనా? సిలువ అనుభవం కలిగిన క్రైస్తవులేనా ఉంటున్నాం ఈరోజు? రెండో విషయాన్ని ఈరోజు ఆయన అంటున్నాడు, ఆ రకమైనటువంటి ఆపాల్సిన పద్ధతుల్లో ద గ్రేట్ కమిషన్ని నువ్వు ఎప్పుడైనా చేసావా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. ఆత్మీయ జీవితానికి యవనస్తులందరూ తీయండి. Matthew 28 verse 18 and 19 నుంచి చదువుతున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. మత్తయి సువార్త 28:19 20 వచనం చదువుతున్నాను. బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దట్స్ అ గ్రేట్ కమిషన్. దీనిని కొనసాగింప చేయటానికి నువ్వు చేయాల్సిన పనులన్నీ ఆపాలండి. ఇక సమస్త జనులకి శిష్యులుగా చెప్పండి, బోధించండి, దేవుని గురించి మాట్లాడండి, సిగ్గుపడకండి. ఈరోజు నువ్వు సిలువ గురించి నువ్వు సిగ్గుపడితే, క్రీస్తు గురించి నువ్వు సిగ్గుపడితే, దేవదూతలు ఎదురా నీ గురించి సిగ్గుపడతానన్నాడు. ఇప్పటికైనా లేచి మాట్లాడడం ప్రారంభించండి. కాలేజీలో పిల్లలు ఎంతమంది మీరు యేసు ప్రభు గురించి మాట్లాడతారు? మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో ఎంతమంది మాట్లాడతారు? డెఫినెట్గా మీకు షేమ్ వస్తుంది మీరు మాట్లాడితే. ఎందుకంటే వాళ్ళు బయట ఇంకోలాంటి యేసుప్రభు గురించి మాట్లాడుకుంటారు. నిన్ను చూస్తారు, నువ్వు చెప్పే యేసుప్రభు వేరుగా ఉంటాడు, నీ బ్రతుకు యేసు వేరుగా ఉంటాడు.
విచ్ ఈజ్ రైట్? నీ లైఫ్ నువ్వు చెప్పే జీసస్ ఒకటేనా? క్రిస్టియన్ బ్రదర్స్, సిస్టర్స్, నీ జీవితము నువ్వు చెప్పేటువంటి యేసు ప్రభు జీవితం, చూపిస్తున్న జీవితం రెండు ఒకటేనా? కాదే. యేసు ప్రభు గురించి రకరకాలు చెప్తావు, నీ బ్రతుకులో ఆ ఏ ఒక్క రకం కూడా ఉండదు. అప్పుడు ఏమంటారు? నీకే యేసు తెలియదు, నువ్వే సిలువ అనుభవం నీకు లేదు, కాబట్టి నువ్వు నోరు మూసుకుంటావు. మాట ఆఫ్ ద గ్రేట్ కమిషన్. ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్నయ్య నేను నిజంగా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తున్నాను. ఏంటన్నయ్య? ఆ తమ్ముడు అంటున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా అన్నయ్య. అవునన్నయ్య, అందుకే నేను ఏ అమ్మాయిని కూడా కాదని కూడా ప్రేమిస్తున్నాను అన్నయ్య. ఒకరోజు పరలోకంకి వెళ్తానని నువ్వు అనుకుంటున్న నీ ప్రేమ ఈ లోకపు ప్రేమ, అది శారీరకమైన ప్రేమ. ఆ అగాపే ప్రేమను దాటి నువ్వు ప్రేమిస్తున్న ఏ ప్రేమైనా సిలువ మీద నువ్వు యేసుని మరొకసారి బాహటంగా సిలువ వేయట్లేదా? ఆయన్ను కొట్టడం లేదా మేకులు? ఆయనను కొట్టడం లేదా పిడిగుద్దులు? నువ్వు ఏమిటి నీ ప్రేమ? ఆ సిలువను గుర్చిన వార్త నిజంగా నువ్వు చూపించగలుగుతున్నావా? ఫస్ట్ నెంబర్ 1, ఈరోజు నువ్వు ఆపాలి. క్రైస్తవ సాంప్రదాయ పద్ధతులకు అడ్డంగా నిలిచి నువ్వు చావడానికి ప్రయత్నం చేయి. నెంబర్ 2, సమాజంలో నేడు జరుగుతున్నటువంటి గొప్ప మార్పుల్లో స్థిరమైన సౌకర్యవంతమైనటువంటి స్థలంగా దేవుని యొక్క వాక్యాన్ని కానీ సంఘాన్ని కానీ చూడొద్దు. రెండో విషయం ఏంటంటే మార్పు. చెప్పండి. మొట్టమొదటిది ఆపుట, రెండవది మార్పు లేక మారుట. అన్నీ మారుతున్నాయా లేదా? అన్నీ మారిపోతున్నాయి కదా, అన్నీ అప్డేట్ అయిపోతున్నాం. చాలా టెక్నాలజీ అప్డేట్ అయిపోతున్నాం. ఎవ్రీథింగ్ బికమ్ ఎ సొఫిస్టికేషన్. ఈరోజు సంఘము కూడా చాలా ప్రదేశాల్లో ఎలా మారిందంటే, దేవుని యొక్క వాక్యం మారదని తెలుసు, నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉంటుంది, సున్నా పొల్లు తీయటానికి అవ్వదు, తీస్తే దానికి తేడాలు ఉన్నాయని తెలుసు. కానీ చాలామంది దేవుని వాక్యానికి కావలసినట్లుగా మారాల్సిన వ్యక్తులు సంఘములో వారికి కావలసినట్లుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ పిటీ. ఒక మాట చెప్తాను వినండి. మార్పు అంటే దేవుడు సత్యమైన వాడు, ఆయనే సత్యము, ఆయన వాక్యము సత్యము. కాబట్టి ఈరోజు మార్పు లేనిది ఏదైతే ఉందో ఆయన దగ్గరకు వచ్చి ఆ మార్పు లేనిది తీసుకొని నీ హృదయంను, నీ జీవితాన్ని మార్చుకోవాలి. కానీ మానవులందరూ వేరొక పని చేస్తున్నారు, అది ప్రత్యేకంగా చేస్తున్నారు. అదేంటనంటే, దేవుని యొక్క వాక్యంలోనికి స్థిరంగా వచ్చావు అనుకోండి, అది నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. నీ ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది దేవుని వాక్యం నుంచి నువ్వు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తావు. డెఫినెట్గా దొరుకుతుంది దేవుని వాక్యం దగ్గరికి వస్తే. ఎలాంటి వాడికైనా దేవుని యొక్క మాట ఖచ్చితంగా వారికి ఆదరణ కలిగిస్తుంది, ఎందుకంటే అది దేవుని యొక్క మాట కాబట్టి. ఈరోజు సంఘాన్ని మానవులు ఏర్పాటు చేసినటువంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు కొనసాగింపజేసే స్థలాలుగా మార్చుకుంటున్నారు. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ సంఘాన్ని అపవిత్రపరచకండి. ఆయన అందుకే మొట్టమొదట దేవుని యొక్క ఆలయాన్ని ఏం చేశాడు? పవిత్రపరచుకుంటూ స్టార్ట్ చేశాడు. అతని సిలువకు వెళ్లే ముందే ఫస్ట్ క్లీన్ చేసింది దేవుని యొక్క మందిరాన్ని. ఎందుకు? దాన్ని వ్యాపారపుశాలగా మార్చారంట, దానికి వారికి నచ్చిన దానికి తగినట్లుగా చేశారంట. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు మా చర్చిలో ఫిక్స్ చేస్తానండి అన్నాడు. ఏం ఫిక్స్ చేసావు అన్నాడు. బర్త్డేకి అయితే 1500, మ్యారేజ్ డేకి అయితే 2000, మ్యారేజ్ చేయాల్సి వస్తే 6000, మరి ఇలా కొన్ని రేట్లు ఫిక్స్ చేస్తానండి అని. ఎందుకు అని అంటే, నేను అడగకపోయినా వాళ్ళు వచ్చేసి ఎవరిని వాళ్ళు తెలుసుకుని మీరెంత ఇచ్చారు అని అలా ఫిక్స్ అయిపోయారండి, అందుకని నేనే ఫిక్స్ చేస్తానండి అని. ఏం చేస్తావు అడిగితే, అంత 1500 ఇచ్చారు అని అంటే అది బర్త్డే ప్రేయర్ అని అర్థం. ఆ టైంకి బర్త్డేకి ప్రేయర్ చేయాలి. ఈరోజు చర్చ్ని, దేవుని యొక్క సేవకుడను మొట్టమొదట దేవుని యొక్క ఆత్మచేత పిలువబడ్డాడు, పురుగొల్పబడ్డాడు, రక్షించబడ్డాడు, దాని కొరకు జీవించాలని జీలు కలిగి వచ్చాడు. తర్వాత ఏమయ్యాడు? రాజీ పడ్డాడు. ఎవరు రాజీ చేశారు? మనము రాజీ చేశాం. మనము వాళ్ళని నిర్వీర్యపరిచాం. వాళ్ళని మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో నుంచి ఆ శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయనివ్వకుండా మనమిచ్చే శారీరకమైన, లోక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాల వైపు వ్యక్తులను తిప్పేసుకున్నాం, మార్చేసుకున్నాం, ఫిక్స్ చేసేసుకున్నాం. వీళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు చేయాల్సినవి ఏంటేంటో. అంతేకాదు, చాలాసార్లు నీవు ప్రత్యేకంగా ఉండాలంటే లోకంలో నీవు చాలా అసౌకర్యంగా జీవించాలని నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడం ప్రారంభించే కొద్దీ నువ్వు లోకానికి ఏమైపోతావు? వెర్రివాడిగా మారిపోతావు, సపరేట్ అయిపోతావు. నువ్వు ప్రతి ఒక్కడు ఏం బాగున్నాడు? లోకంలో కంఫర్టబుల్గా జీవించాలనుకుంటున్నారు. ప్రభు ఏమంటాడు? నువ్వు నా కోసం జీవించడం ప్రారంభిస్తే నీకు ఎక్కడా కూడా అన్కంఫర్టబిలిటీ ఉంటుంది తప్ప కంఫర్టబిలిటీ ఉండదు. నువ్వు హ్యాపీగా ఉండడానికి అవ్వదు.
క్రైస్తవ్యం బోధిస్తున్నదేమో ఏ దేవునికి వ్యతిరేకంగా జీవించే నీ పద్ధతి విధానాన్ని సరిచేసుకోమని. ఈరోజు నేడు క్రైస్తవ్యం ఏం చూపిస్తుందనంటే, దేవుడు సంగతి పక్కకు పెట్టు, నీకు ఎలా కావాలో బతుకు, అలా కావాల్సిన చర్చలు ఉన్నాయి, అలా కావాల్సిన పాస్టర్లు ఉన్నారు, అలా కావాల్సిన బతికించు. దయచేసి ఈరోజు సమాజంలో జరుగుతున్న మార్పులకు తగినట్లుగా నీ సంఘాన్ని మార్పు చేయొద్దు, మార్పు చేసుకోవద్దు, సంఘాన్ని చూడొద్దు. అలాంటి ప్రదేశాలలో ఇంతకు మునుపు నువ్వు ఏదోదో చేసేటట్లు, ఇంతకు మునుపు ఎప్పుడు నువ్వు చేసేటట్లుగా నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉండదు. అలా ఉండొద్దు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నా జీవితంలో ఒక డెత్ డిక్లరేషన్ నాకుంది. క్రైస్తవుడికి ప్రతి ఒక్కడికి ఉంది డిక్లరేషన్, డెత్ డిక్లరేషన్. ఏ సమయమైనా యేసు ప్రభు సిలువను అంగీకరించాలంటే ఏమవుతామని అర్థం? చచ్చిపోవడానికి రెడీ అవుతాడు. ఎంతమంది రెడీగా ఉన్నారండి డిక్లరేషన్ తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు? ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు డై అని, ఎనీ టైమ్ ఐ హ్యావ్ టు లివ్. బైబిల్ చెప్తుంది, తన ప్రాణంలో రక్షించుకునేవాడు ఏమవుతాడు? పోగొట్టుకుంటాడు. పోగొట్టుకోవడానికి సిద్ధపడినవాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. మరి నిజంగా నువ్వు పోగొట్టుకోవడానికి ఎక్కడ బ్రతుకుతున్నావు? ఈరోజు అది డిఫరెంట్ అయిపోయింది. ఏంటంటే చాలా ప్రదేశాలలో చర్చ్లో కావాల్సినటువంటి కంఫర్టబిలిటీస్ని వెతుక్కుంటున్నారు, చర్చికి కావాల్సిన లగ్జరీస్ని ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. ఆ ప్రదేశంలో ఆ మనిషి వెళ్ళిపోతాడు అని అంటే ఆ మనిషికి ఏం కావాలనేది ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు మార్పు చెందు. అలాంటి సేవకుడుగా మనం ఉంటే ముందు ఆయన మారడానికి అవకాశం ఉంది. అతని కోసం ప్రార్థన చేయండి, అలాంటి పాస్టర్ల కోసం ప్రార్థన చేయండి. వ్యక్తి జీవితంలో నీకు కంఫర్ట్ ఇచ్చే ప్రదేశం ఎప్పుడు సంఘం కాదు. చాలామంది అడిగారు, మీరు ఎప్పుడు ఇలాగే బోధిస్తారా అన్నాడు ఆయన. నువ్వు మానే అన్నాను, నువ్వు రాకు. నువ్వు వచ్చినా నీ మనస్సు మారదు, నీ క్రియలు మారవు, నీ ఆలోచన మారదు, నువ్వు వినడం మారదు. నువ్వు మారని వాడివి నీలాంటి ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏం చెప్తే ఉపయోగం ఉంది? మారేవాడు ఒక్కడు చాలు, పరలోకంలో కలుసుకుంటామండి. ఎందుకు? నీకు కావలసిన బోధ కావాలి, ఆశీర్వాద బోధ కావాలి, దీవెనల బోధ కావాలి, స్వస్థతల బోధ కావాలి, విడుదల బోధ కావాలి. ఇంకా అవసరమైతే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఏదో జరిగిపోవాలి, ఒక అద్భుతం. నీ బ్రతుకులో ప్రభు మరణించి పాపం తీసేయడం కన్నా అద్భుతం మరొకటి ఉందా? ఆ నమ్మడం కన్నా నీకు విశ్వాసం ఇంకేమైనా ఉందా? అంతకన్నా గొప్ప త్యాగం ప్రభు నీకు ఇంకేమైనా చేయగలడా? ఆలోచించండి. చాలా ప్రమాదకరమైన అంచు. ఈరోజు నీ జీవితంలో సౌకర్యవంతమైనటువంటి స్థలంగా సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడొద్దు. ఖచ్చితంగా దేవుని సంఘంలో నీకు నొప్పి కలుగుద్ది. ఇక్కడ విన్నది నీ ప్రకారం చేయాలంటే నీకు కష్టం కలుగుద్ది, నీకు చాలా దుఃఖం కలుగుద్ది. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. ఎందుకో తెలుసా? క్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించుట దేవునికి ఇష్టమైన యాగము. ఆయన నలుగుగొట్టబడుట తండ్రి అభిష్టం, ఆయన తండ్రికి సంతోషం కలిగించేది. కాబట్టి ఆయన సిలువకు వెళ్ళి అన్ని పరిస్థితుల్లో కూడా ఆ దెబ్బలు తినడానికి ఆయన మనస్ఫూర్తిగా తండ్రి నీ చిత్తం అయితే తీసేయి, కానీ వద్దు, ఇది నీ చిత్తమే జరుగునుగా, కానీ తను సంతోషంగా గిన్నెను తీసుకున్నాడు. ఈరోజు ఆ నొప్పి పొందడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆ బాధ దుఃఖం కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో నువ్వు అనుభవించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మనుషులు చెప్తున్నారు అలా కాదని, కానీ నువ్వు చెప్పు బైబిల్ చెప్తుంది ఎలాగేనని. మనుషులు ఏమేముందనండి. నిన్న ఒక సహోదరి చెప్తా ఉంది, ఏంటి పాస్టర్ గారు, ఏ రోజు సుఖం లేదు, ఇంట్లో ఏ రోజు సౌకర్యం లేదు, ఏ రోజు తృప్తి లేదు, ప్రతిరోజు ఏడుపే, జీతం ఇలా వస్తుంది, వడ్డీలకు కట్టాల్సి వస్తుంది, ఏ రోజైనా ఇలా కుప్పని అమ్మయ్యా ఈ నెల ఏమీ లేదు అనుకునేటికి ముగ్గురు మంచం ఎక్కేస్తున్నాం, హాస్పిటల్కి పోతున్నాయి, అసలు కష్టార్జితం జీవదాయకంగా మలవలేదు. ఏంటి పాస్టర్ గారు ఇన్ని సమస్యలు ఎందుకండి మాకే? అసలు మేము దశంభాగం కరెక్ట్గా ఇస్తాం, చర్చి కరెక్ట్గా వెళ్తాం, అన్నీ కరెక్ట్గా. ఏంటి ప్రాబ్లము? నువ్వు ప్రత్యేకంగా ఉండడమే దేవునికి ఇష్టం, నువ్వు నలుగొట్టబడడం ఆయనకి ఇష్టం. మరొకటి ఏంటంటే, మీరు ఆయన నుంచి వచ్చే వాటిని చూస్తున్నారు కానీ ఆయనను చూడట్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆయన మీతో ఉంటాడు, ఆయనను గుర్తించడానికి మీకు ఈ శ్రమ. కాబట్టి ఆయన నాతో ఉన్నాడనే విషయం నువ్వు గుర్తించడం అనేసి నాకు ఇవి లేవు అవి లేవు అని అడుగుతున్నావు అని అంటే ఏమనాలి? జాగ్రత్త. సంఘం ఈరోజు జరిగిపోతున్న కొత్త మార్పుల మధ్య నీకు కావలసిన కంఫర్ట్ ప్లేస్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకుండా నీవు మారడానికి ప్రయత్నం చేయి. నేను వెళ్తాను దేవుని మందిరంలోకి, గద్దించబడతాను, హెచ్చరించబడతాను, పురుగొల్పబడతాను, అవసరమైతే నేను పగలగొట్టుకునేలాగా చేస్తాడు అక్కడ దేవుడు, దాని కొరకే నేను సిద్ధపడతానని మీ జీవితాలు నిలవబెట్టబడండి. చాలా విలువైనది దాచింది ఆమె, అచ్చ జటామాంస అత్తరు. ఈ ప్రపంచంలో అంతటి సువాసన అప్పటి వరకు కనిపెట్టబడనటువంటి గొప్ప వాసన అది తీసుకొచ్చింది. ఏం చేసిందండి? బుడ్డ పగలగొట్టి యేసు మీద వంపేసింది, కంప్లీట్గా ఆయన మీద పోసేసింది. ఆమె దాచుకున్న ఆ ఐశ్వర్యం, ఆమె దగ్గర ఉన్న విలువ,
ఆమె సంపాదించిన జీవితకాలపు యావదాస్తి యొక్క సంపూర్ణత ఎవరి దగ్గర పడేసింది? యేసు మీద పడేసింది. ఆవిడ దానికి విలువైనదిగా, తన ప్రాణముల కన్నా విలువైనదిగా ఆమె ఎంచటల్లా క్రీస్తు విలువైన వాడిగా ఎంచింది. అందుకు ఆమె పేరు బైబిల్లో రాయబడుతుంది అని చెప్పాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో నీ కంఫర్ట్, నీ లగ్జరీ, లేక నీకున్నటువంటి జీవితమే ఒక్కసారి ఆయన ముందు పగలగొట్టగలవా? మార్పు చెందుతున్న లోకంలో క్రైస్తవులారా మార్పు చెందుతున్నారు. క్రైస్తవులు బికమింగ్ రిచ్, ధనవంతులు అవుతున్నారు, ఆస్తిపరులు అవుతున్నారు, అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు, ప్రయాణాల మీద ఎక్కడెక్కడికో దేశాలు తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్న స్థాయి దేవుని దయని, దేవుని కృపని దయచేసి మాట్లాడకండి. అది దేవుని కృప, దయ కాదు. నీ జీవితంలో ఎవ్రీ కంఫర్ట్ తీసివేయబడటం క్రైస్తవ్యం. ఏమీ లేనప్పుడు మినిమమైజ్డ్ లివింగ్లో బ్రతకడం క్రైస్తవ్యం. అన్నీ ఉన్నా ఏమీ లేని స్థాయిలో రేపటి దినము నా డెత్ డే కాబట్టి దాని కొరకు నేను ప్రిపేర్ అవ్వడం యేసుక్రీస్తు జీవిత విధానం. ఈ క్రైస్తవ్యం వేరే విషయాలను బోధిస్తుంది. దయచేసి నీవు మారిపోకుండా మార్పు చెందడానికి ప్రయత్నం చేయి. నంబర్ 3, నాకున్నటువంటి హక్కులను వదులుకునే మందుకు సిద్ధపాటు. వదులుకునేందుకు చెప్పండి. మొదటిది ఆపుటకు, 2 మార్చుకొనుటకు, నెంబర్ 3 వదులుకొనుటకు. ఏం చేయాలి? వదులుకోవడానికి. లీగల్ రైట్స్. చాలామందికి హక్కులు ఉన్నాయి. ఈరోజు చాలామందికి ఉండేటువంటి హక్కులను క్రైస్తవ్యంలోనికి వచ్చినప్పుడు వదిలేసుకోవాలి. హక్కు, యేసుక్రీస్తు వారు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన అప్పగించిన రోజు ఏ ఒక్క విషయంలో కూడా అతని లీగల్ రైట్స్ని వాడలేదు. పౌలు చాలా వాడాడు. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నేను యూదుడును అన్నట్టుగానే అవతలోళ్ళు పిలాతు భయపడిపోయాడు. అయ్యి బాబు ఏంటి వీడితోనే మనం పెట్టుకునేది, ఆగండ్రా బాబు ఆడు రోమీడు అంటున్నారు, కాసేపు ఆగండి అని. చాలాసార్లు యేసు అలా వాడలా. ఆయన కంప్లీట్ సరెండరింగ్. అతనుకున్నటువంటి హక్కులన్నిటినీ వదులుకునేందుకు నిజమైన సిద్ధ మనసు కలిగి ఉండడం క్రైస్తవ్యం, రియల్ క్రిస్టియానిటీ. నిజంగా నీకు క్రీస్తుతో సంధించబడితే నీకే హక్కు నువ్వు ముట్టుకోవు, ఏ లీగల్ రైట్ నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేయవు. ఈరోజు నాకు నిన్న ఒక బ్రదర్ చెప్తున్నారు. అని అంటున్నారు, పాస్టర్ గారు చర్చో కంట్రీ క్లబ్బో తెలియట్లేదని అన్నాడు. కంట్రీ క్లబ్లో ఏముంటాయి చెప్పండి? ప్రివిలేజెస్ ఉంటాయి. చాలామందికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ప్లేసెస్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి, స్పేస్ ఉంటుంది, గిఫ్ట్స్ ఉంటాయి. చాలా చాలా విషయాల్లో సోఫిస్టికేషన్ అనేది వాళ్ళు ప్రయారిటైజ్ ఇస్తారు. ఆ కంట్రీ క్లబ్ మీకు ఫోన్లు వస్తుంటాయి కదా, మీకు అవి ఇస్తాం. 3 రోజులు రిసార్ట్ ఫ్రీ, 4 రోజులు ఫుడ్ ఫ్రీ, ఇంకేమైనా ఉంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ, మీరు ఇంకేమైనా కావచ్చు, 5,000 కట్టండి, 10,000 కట్టండి, రకరకాల ఫ్రీలు ఉన్నాయి. ఈరోజు లీగల్ రైట్స్లో నీ దగ్గర నేను ఇంత కట్టాను నాకు ఇంత కావాలి, నేను ఇంత ఇచ్చాను నాకు అంత కావాలి, నేను నా షేర్ ఇంత, నా రిటర్న్స్ ఇంత, దట్ ఈస్ కాల్డ్ లీగల్ రైట్స్. నేను ఈ కుటుంబానికి, ఈ లైఫ్లో ఈ పార్ట్నర్ని నా ప్రాపర్టీ షేర్ ఇంత, లేక ఈ ఇంటికి సంబంధించినంత వరకు నేను పెద్ద కొడుకుని నా హక్కు ఇంత, పెద్ద కోడల్ని నా హక్కు ఇంత, లేక పలానా చిన్నోడిని నా వాటా ఇంత. లీగల్ రైట్స్. యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన నీకు చూపించింది ఎక్కడ స్థానం ఇస్తానన్నాడు? భూమి మీద, పరలోకంలోనా? ఇక్కడ ఎన్ని రెట్లు పోగొట్టుకోవాలి, ఇక్కడ ఉన్నదంతా పోగొట్టుకుంటే నీకు ఎన్ని రెట్లు దొరుకుతుంది? అక్కడ నిత్యత్వము గ్యారంటీ ప్లస్ 100 పోర్షన్స్. ఆ 100 రెట్లు నీవు అనుకున్న దానిలో నుంచి రాదు, ఆయన దేవుడిచ్చిన దానిలో నుంచి వస్తుంది. దయచేసి నీవు అనుకునే దానిలో నుంచి ఆలోచించకండి. అది మేబీ 1% ఆఫ్ యువర్ షేర్ వస్తుందేమో ఇది, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేది మాత్రం 100% షేర్. ఎలా వస్తుంది? ఆయన ప్రివిలేజెస్ గురించి మీరు చూస్తే మత్తయి సువార్తలో ఆయన ఒక మాట అన్నాడు చూడండి. నా నిమిత్తము మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లల్ని, భూముల్ని, ఎండ్లని విడిచిపెట్టిన ప్రతివాడు ఎన్ని రెట్లు? ఖచ్చితంగా ఏమవుతుందండి? 100 రెట్లు. తర్వాత ఏముందో చూడండి. ఇది కాక నిత్య జీవమును కూడా ఏం చేస్తాడు అతను? ఖచ్చితంగా ఏం సంపాదించుకుంటాడు? ఎటర్నిటీలో నీకు ఒక ప్లేస్ వస్తుంది. ఇక్కడ మాత్రం పోగొట్టుకుంటే ఎన్ని రెట్లు వస్తుంది? 100. బట్ లీగల్ రైట్స్ పోగొట్టుకోవడమా, సంపాదించుకోవడమా? లీగల్ రైట్ సంపాదించుకోవడమా, పోగొట్టుకోవడమా? వదలడమా, పట్టుకోవడమా? డిమాండ్ చేయడమా, కమాండ్ చేయడమా? లేకపోతే వదిలేసి ఏం మాట పర్లేదండి, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం, నా దేవుడు చూసుకుంటాడని చెప్పడమా? ఇక్కడే తేడా ఉంది. ఎప్పుడైతే నీ జీవితంలో
ఖచ్చితమైనటువంటి క్రైస్తవ్యాన్ని నువ్వు వెంబడించడానికి ప్రయత్నం చేసే కొద్దీ ప్రభు నీతో మాట్లాడే మాట ఒకటే ఉంటుంది. ఏంటో తెలుసా? ఇహమందు హింస కూడా ఉంటుంది. చూడండి, అక్కడ మార్క్స్ వార్తలు అంటాడు 10వ అధ్యాయము 29వ వచనంలో, 29-30 కలిసి ఉంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, నా నిమిత్తము సువార్త నిమిత్తము సువార్త అనగా సిలువ గురించినటువంటి వార్త, సువార్త విషయమునైనను ఇంటినైనను అన్నదమ్ములని అక్క చెల్లెండ్రిని తల్లిదండ్రులని పిల్లల్ని భూముల్ని విడిచిపెట్టిన వాడు ఇహమందు ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ ఏంటి? నీ డివిడెండ్ హింసలు ప్లస్ నూరింతలుగా అవన్నీ వస్తాయి, ప్లస్ పరలోకం గ్యారంటీ. అంటే ఈ భూమి మీద పొందేటువంటి క్రైస్తవ బ్రతుకు ఈరోజు హక్కుల్ని సంపాదించుకునే స్థాయిలో నుంచి నీ ఆత్మీయ జీవితం వదులుకునే స్థాయికి పెరగాలి. దేర్ ఇస్ నో డిమాండ్స్. అందుకే చెప్తుంది సువార్త విషయంలో చెప్పేటప్పుడు క్రైస్తవుడు, ఏమండి ఒకవేళ ఇక్కడ నేను ఏదైనా పంచుతున్నాను అనుకోండి, అందరికంటే ముందుంటావా వెనకుంటావా? భోజనానికి ఎక్కడ ఉండాలి? తగువుకి ఎక్కడ ఉండాలి? అంతే కదా మనకు తెలిసిన శ్లోక సామెత. మరి ఇప్పుడు కూడా ఎక్కడ ఉంటాం మనం? నీ సహోదరుని ఘనంగా ఎంచాం, ముందు మనమే చల్లబడతాం, చెలరేగిపోతాం ముందుకెళ్ళిపోయి. జాగ్రత్త. అందరికంటే ఆఖరుగా. అందరికీ నువ్వు నాయకుడువా పరిచారకుడువా? పరిచారకుడు అంటే ఎక్కడ ఉంటాడు? పైన కింద? అంటే కుర్చీలోనా కింద? అంటే కుర్చీలు అంటే ఈ కుర్చీలు కాదు, పొందుకునే సింహాసనాలు, రైట్. అందరికీ సహకారివి, అందరికీ దాసుడివి. క్రైస్తవుడు ఏమవుతాడు? అందరికీ దాసుడు. అంటే దాసుడు పనుడు ఏం పనులు చేస్తాడు? దాసుడు. నేను మన పార్వతీపురం సంఘంలో కొంతమంది పెద్దలను ఏర్పాటు చేశాను. ఎవ్రీ 6 monthsకి కొంతమంది పెద్దలు మారుతూ ఉంటారు. ఒక 4 కుటుంబాలు మారుతాయి. ఆ 4 కుటుంబాలు పెద్దలు వారు ఏం చేస్తారంటే, వారికి ప్రార్థన చేసిన తర్వాత కమ్యూన్ సర్వ్ చేస్తారు. ప్రభు బల్ల రొట్టె ద్రాక్షసం అక్కడ ఉన్న అన్ని 100 మందికి వాళ్ళే వెళ్ళి పంచుతారు. నేను ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు నడుము నొప్పి ఎక్కువైపోయింది సార్ అని. బెల్ట్ కొనుక్కున్నాను, లంబార్డ్ బెల్ట్ అని ఉంటుంది, అది పెద్దది, అది కొనుక్కొని నేను కొన్ని రోజులు వాడాను. నాకు కూడా నొప్పి వచ్చినప్పుడు నువ్వు కూడా వాడాను. నేను మార్చున్నాను. నీ టైం అవ్వలేదు, అయిన తర్వాత టైం అయితే ఆటోమేటిక్గా మారిపోతాను. నిన్నటి నుంచి అతనికి స్పెషల్ డ్యూటీ చేసాం. ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే కమ్యూన్ సర్వ్ చేసేసిన తర్వాత చర్చిని శుభ్రంగా తుడిచిపెట్టేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాత్రూమ్లు కడిగేసి వెళ్ళాలి. మీరు ఎవరు కడుగుతాడు బాత్రూమ్లు? వాడింది మనమే. మీరు నాయకులు ఏమవ్వాలి? పరిచారికులు అవ్వాలి. దట్ ఈస్ క్రిస్టియన్ రూల్. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఏంటి సార్ కొంచెం కొత్త ప్రమోషన్ లాగా ఉంది. లేదు, నీ ముందోళ్ళు కూడా అలాగే చేస్తారు వెళ్ళి కానీ అని. ఆయన పాపం బెల్ట్ కట్టుకుని వంగలేక అది పట్టుకుని తోస్తున్నప్పుడు నేను చూశాను. ఏంటా పని అని. శుభ్రంగా చేయి. ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలి. నువ్వు క్రీస్తుకు చేస్తున్నావు, చర్చికి చేయట్లా. క్రీస్తు శరీరము భాగము సంఘము. అది ఇతరులకు ప్రయోజనకరంగా మారాలంటే దాన్ని ఎలా చేస్తావో చేసుకోవాలి. ఆ సమయం వరకు ఆ వ్యక్తికి శరీరం యొక్క బలహీనతే గుర్తుంది. ఆ క్షణము దేవుని యొక్క మాట అతన్ని తాకింది. ఈరోజు సచ్ డిసిప్లిన్గా చేస్తాడు అతను. పంటి బిగువున ఆ శరీరం యొక్క నొప్పంతటిని నొక్కిపెట్టి చాలా మర్యాదగా క్రమంగా మంచి పద్ధతిగా చక్కగా క్లీన్ చేస్తున్నాడు. నేను అడిగాను ఏం జరిగింది అని అంటే, సార్ పరిచర్య చేయటం అంటే ఏంటో అనుకున్నాను, కానీ మీరు బాత్రూమ్లు కడిగేటప్పుడు మీరు కడిగి చూపించినప్పుడు నాకు అర్థమైంది, ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చేయను. నా జీవితంలో హక్కు కోల్పోవడం అంటే నాకు అర్థమైంది. హక్కు ఏంటి? గుర్తింపు, క్లాప్స్, దండలు, శాలువాలు, కుర్చీలు. ఇప్పుడు నో ఐడెంటిటీ. కెన్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ? నీ గుర్తింపు నువ్వు పోగొట్టుకోగలవా? నువ్వు చేసిన దానికి గుర్తంతా పోగొట్టేసుకోవడానికి ప్రయత్నించగలవా? ఓ బ్రదర్ అన్నాడంట, ఫోటోలు వాళ్ళకే లేరా అన్నాడంట. ఫోటోలు ఎవరికి? పాటలు చెప్పే వాళ్ళకే తీస్తారు లేరా, మనకి తీస్తారు అన్నాడంట. నాకు అర్థం కాలేదు అడు ఏమన్నాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది. వెంటనే చెప్పాను, రై ఓ డ్రోన్ తీసుకొచ్చి మొత్తం షూట్ చేయండి రా అని. మొత్తం షూట్ చేశారు. ఆడు కూడా ఉన్నాడు దాన్ని. ఆడు ఏమేం చేశాడు అన్నీ కనపడ్డాయి. ఆడిని పిలిచి కూర్చోబెట్టి కంప్యూటర్ దగ్గర పెట్టాను. నాన్న నువ్వేం చేసావు నీకు తెలియదు కదా, ఫోటోలు వాళ్ళకే కాదు నీకు కూడా ఉంటే ఏమవుద్దు చూపిస్తాననేసి వేసేటడికి ఆడు చూసి ఏమైంది, మాట విసరడం కాదు, మాటకు తగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఉన్నాయా నీకు? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు క్రైస్తవ్యాన్ని చూపిస్తున్నాయా? దానికి తగిన నీ బ్రతికేనాది? నీ ఆలోచన విధానము, ఇక్కడ చూస్తే ఆరాధన, అక్కడ చూస్తే వాక్యం, అక్కడ చూస్తే ఇంకేదో ఫెలోషిప్, వెరీ గుడ్. నీ లైఫ్ అదే నిజమేనా?
హక్కు కోల్పోయేటప్పుడు నీ విశ్వాస జీవితం శక్తికి మించి నువ్వు పంచుకునుట, ఇచ్చుకునుట, చచ్చిపోవటానికి సిద్ధపడుట. నంబర్ 1 ఆపడం. నంబర్ 2 మార్చుకున్నటకు సిద్ధపడ్డ. నంబర్ 3 వదులుకొనుట. నంబర్ 4 సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఒకడు. ప్రకటిస్తే మనకి శ్రమ అవుతుంది. ఇప్పుడు ప్రకటించకపోతే శ్రమ అని నువ్వు గుర్తించగలవా? అంటే శ్రమ పడుటకు నువ్వు రెడీగా ఉండగలవా? అది నంబర్ 4 శ్రమ పడుట. ఎంతమంది క్రీస్తు మాట ప్రకారము, సువార్త ప్రకారము, ఆ సిలువ ప్రకారము, ఆ నిజమైన శక్తి ప్రకారము శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నారు? క్రీస్తు కొరకు శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. ఏమండి, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, కొన్ని పదాలు చాలా ఫన్నీగా ఉంటాయి, శ్రద్ధగా వినండి. నంబర్ 1 అందుబాటు. అందరూ చెప్పండి, ఏమన్నాను? అంగీకారం, అవకాశం, అర్హత లేదని గుర్తింపు, అప్పగించుకొనుట. మళ్ళీ చెప్తున్నాను, అందుబాటు. ఎంతమంది దేవునికి అందుబాటులోకి ఉన్నారు? లార్డ్, యూ కెన్ యూజ్ మీ, యూ కెన్ డైరెక్ట్ మీ, యూ కెన్ గైడ్ మీ, యూ కెన్ స్పీక్ త్రూ మీ, ఐఎమ్ అవైలబుల్ లార్డ్. నేను ఖాళీగా ఉంటాను, ఇప్పుడు నన్ను పిలవండి అని కొంతమంది పిల్లలు నాకు చెప్తూ ఉంటారు. అని ఏమైనా పని ఉంటే మాకు చెప్పండి అన్న, మేము వస్తాం. దట్ ఈజ్ అందుబాటులోకి ఉండడం. ఎంతమంది దేవునికి అలా అందుబాటులో ఉన్నారు? నిన్న ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారు నిజంగా నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయలేకపోతున్నానండి, రాత్రి అంతా డ్యూటీ సార్, ఏం చేయమంటారు సార్ అని. నిన్ను రాత్రి పనికే వాడుకుంటాడు దేవుడు, నిన్ను నైట్ షిఫ్ట్కే, నువ్వు రెడీగా ఉండు అన్న. ఎక్కడండి అంత ఆఫీస్ అండి. మరి ఆఫీస్లో నువ్వు చేసే పని ఏంటో? బాగా సిస్టమ్ ఉందా? సిస్టమ్ ముందే, బట్ నీ సిస్టమ్ను చూస్తున్న బోల్డ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిస్టమ్స్ అందరికీ నువ్వు ఒక క్రైస్తవుడివి కాబట్టి నేను అక్కడ ఉంచాడు. దానికోసం నువ్వు రెడీగా ఉన్నానంటే అవ్వదన్న. వాళ్ళు వేసేటువంటి ఆ ఏ జోక్స్, ఆ నవ్వులు, వాటితో పాటు మనం ఉండకపోతే అవ్వదా? క్రైస్తవుడు వెలుగా చీకట? మరి వెలుగంటే నీ వెలుగును చూసి ఇతరులు నడుస్తారు కాబట్టి నువ్వు చీకట్లో కలిసిపోతారంటే నీ క్రైస్తవ్యానికే సవాల్ అది. ఎప్పటికీ కాదు. నువ్వు నైట్ షిఫ్ట్ చేయి, పగలలో చేయి, ఇంకేదైనా చేయి, పార్ట్ టైం చేయి, నువ్వు అందుబాటులోకి రాగలవా ఆయనకు? యాక్సెప్టెన్సీ. ఎంతమంది దేవుని యొక్క పనిని చేయడానికి అంగీకారాన్ని తెలుపుతారు? అంగీకారం, యాక్సెప్టెన్స్ టు వర్క్ ఫర్ గాడ్. మీరు ఎప్పుడైనా డేట్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు, జాయినింగ్ రిపోర్ట్స్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసి మీ చేత ఏం చేస్తారు? అక్కడ నీ విట్నెస్ సంతకం పెట్టేస్తారు. ఇవన్నీ నా ఇష్టపూర్వకంగా నేను చేస్తాను, ఐ హియర్ బై డిక్లేర్ యూ దట్ అని చెప్పి అవన్నీ రాసిన దగ్గర సంతకం పెడతారు. దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ కాగితంలో ఉన్నటువంటి ఆ స్టార్ మార్కులో ఉన్న అన్ని పనులు నేను నా ఇష్టపూర్వకంగా చేయటానికి ఒప్పుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేక ఆజ్ఞల్ని, విధుల్ని, కట్టడలను, మనకు ఉంచినటువంటి ప్రతి పద్ధతిని, విధానాన్ని నేను చేస్తాను అనే అంగీకారం నీ బాప్తిజం. వెన్ యూఆర్ డిప్డ్ ఇన్ ద వాటర్, నింపబడిన నీటిలో నువ్వు మునిగిన వెంటనే నువ్వు అంగీకార పత్రాన్ని ప్రభుకి ఇస్తున్నావు. లార్డ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ యాజ్ మై సేవియర్. నా రక్షకుడుగా నీ బోధను, నీ జీవితాన్ని, నీవు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను కంప్లీట్గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నానని చెప్పి నువ్వు నీటిలో మునిగి బయటికి లేచావు. ఎంతమంది ఫాలో అవుతున్నారండి ఆయన గైడ్లైన్స్ ప్రకారం? ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈరోజు క్రైస్తవులు? ఎవడి కాడు వాడి బాప్తిజమే, ఆడి లైఫే, ఆడి స్టైలే. ఎలా అవుతుంది? ఈరోజు నువ్వు ఆయన కోసం ప్రకటించడానికి ఎంతవరకు అంగీకారంగా ఉంటున్నావో చూసుకో. అడగండి ప్రభుని, ప్రభా సువార్త చెప్పడానికి, సిలువ గురించిన వార్త గురించి ఇతరులకు షేర్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు. గివ్ మీ అన్ ఆపర్చునిటీ లార్డ్, సో దట్ ఐ కెన్ షేర్. నాకు అవకాశం ఇవ్వు ప్రభా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్రభా, నాకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయ ప్రభా. ప్రతిరోజు నీ హృదయము దాని కొరకు సిద్ధపడాలి. అది వదిలేసి ఎంతసేపు యేసు ప్రభా నాకు మంచి మార్కులు ఇవ్వా, ఓ పాప ప్రార్థన, నాకు మంచి మార్కులు ఇచ్చే, ఇంటర్మీడియట్లో నాకు ఇలాగిచ్చే. ఏ మీడియట్లో అయినా నీకు ఇస్తాడు దేవుడు. శాసనాలు మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. మీకు తెలుసా, ఒక బ్రదరు, మీకు అందరికీ తెలుసు, తమ్ముడు సిరాజుద్దీన్ అన్నయ్య, రాజశేఖర రెడ్డి గారి హయాంలో గీతం కాలేజీలో ఎంబీఏ చదవటానికి విశాఖపట్నం వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చేటప్పుడు బీసీఈ రిజర్వేషన్ ఉంది. ఆ నెలలోనే ఆ ఒక్క సంవత్సరమే పెట్టారు. బాబుకి సీట్ వచ్చి బీసీఈలో తను ఇక్కడ జాయిన్ అయ్యాడు. విత్ ఇన్ 1 మంత్లో అది రిజర్వేషన్స్ కోర్టుకు వెళ్ళడం ద్వారా ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ అయిపోయింది, ఇవ్వలేదు. అది మళ్ళీ తర్వాత చేస్తామని చెప్పారు, ఆ పర్సంటేజెస్ అన్ని డిక్లేర్ చేశారు, అవ్వలే. తీరా అవ్వకపోగా వీడి సీటుకి గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళి ఆల్రెడీ అడ్మిట్ అయినటువంటి పిల్లల్ని తీయటానికి అవ్వదు, వాళ్ళని కంటిన్యూ చేయండి అంది.
వీడు గవర్నమెంట్ కోటాలో అదే పద్ధతిలో తన ఎంబీఏ కంప్లీట్ చేశాడు. ఆ ఎంబీఏ చేయటానికి విశాఖపట్నం రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సేవ పిలుపుని తీసుకుని వెళ్ళటానికి. దేవుడు శాసనాలను మార్చి నీకు కావాల్సిన జ్ఞానాన్ని కూడా ఇవ్వగలడు. పాపం వచ్చాడు, దేవుని మాట విన్నాడు, దేవుని పిలుపుని అర్థం చేసుకున్నాడు. తన జీవిత లక్ష్యం ఎంబీఏతో ఉద్యోగం కాదు, దేవుని పని చేయటానికి అని అర్థమైంది. తన అందుబాటులోకి వచ్చాడు, అన్ని విషయాల్లో సమర్పించుకున్నాడు. లోకంలో తనకున్నటువంటి ఆ డిగ్రీలు అర్హత కన్నా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆ అర్హతలు ఉపయోగపడవని గుర్తించాడు. కంప్లీట్గా పరిస్థితుల్లో దేవునికి అప్పగించుకుని 4వ నెల తన భార్య గర్భంతో ఉంటే ఇంట్లో వాళ్ళు తన బ్యాంక్ ఉద్యోగాన్ని మానేసి దేవుని పిలుపుకొచ్చాడు. ఉద్యోగం వదిలిపెట్టి రావడం, బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టి రావడం అంటే పరిస్థితి ఏంటి? అందులో ఆవిడ భార్య గర్భవతి, ఎక్కడి నుంచి వచ్చి కుమ్మిపోయి ఆస్తులు లేవు. దేవుని యొక్క సువార్త ప్రకటించకపోతే శ్రమ అనే అనుభవాలు ఎంతమంది జీవితాల్లో ఉంటాయో వాళ్ళ జీవితాలు దేవునికి ఇష్టకరంగా మారుతాయి. ఈరోజు నీ హృదయం అలా ఉందా? నీ పిల్లలకి అలాంటివి నువ్వు బోధించగలవా? తల్లి, బాగా చదువుకోనానా, బాగా కాలేజీకి వెళ్ళినానా, ఎప్పుడు చూడు పుస్తకాలతో ఉన్నానా, బైబిల్ ఉదయం పూట ఒక్క చిన్న మాట చదివేసి నీ ఇష్టం వచ్చింది చేసుకోనానా, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. క్రీస్తుని ప్రకటించడానికి ఒక అవకాశం కొరకు ఎదురు చూడకపోతే నీ జీవితం ఎలా అవుతుంది? నీ సరెండరింగ్ లైఫ్, నీ షేరింగ్ లైఫ్, నీ ద్వారా నీ వలన ఎంతోమంది యేసు సిలువ దగ్గరికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడే. ఈరోజు ఎవ్వరికి ఆ ఆసక్తి లేదు. ఉద్యోగాలు చేసేవారికి ఆ ఆసక్తి లేదు, వ్యాపారాలు చేసుకునే వారికి డబ్బుకి సంబంధించిన వ్యాపకాలు అయి ఉన్నాయి. ప్రకటించడానికి క్రీస్తు కొరకు నేను శ్రమపడాలి అనే ఆశ ఈరోజు క్రైస్తవుడికి లేదు. అయితే చెప్తున్నాను వినండి, ఎందుకు ప్రకటించాలి? చాలామందికి ఇక్కడ ప్రాబ్లం అదే. ఏమండి, పాస్టర్లు లేరా, ఎవాంజలిస్టులు లేరా, మీటింగులు జరగట్లేదా, టీవీలో కార్యక్రమాలు రావట్లేదా, ఇంటర్నెట్లో సైట్లో లేవా, ఫోన్లో వాట్సాప్లో ఎక్కడ చూసినా ఫేస్బుక్లో విపరీతంగా ఉన్నాయి కదా, మీరేంటి సార్ మాట్లాడితే మమ్మల్ని మా మీద పడతారు, సువార్త ప్రకటించండి అని. ఏంటనంటే దేవుని యొక్క విశ్వ ప్రణాళిక పరలోకంలో నుంచి భూమి మీదకి మనిషిని పంపినప్పుడు మానవ ఆకారంలో యేసు వచ్చాడు. మానవ ఆకారంలో యేసు రాకుండా కూడా ఈ భూమి మీదకు అనేక సార్లు దేవదూత ద్వారా మెసెంజర్స్ పంపించాడు. చాలామంది మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ ద్వారా చాలామంది దేవునిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. లైక్ అబ్రహాం దేవదూతతో మాట్లాడిన తర్వాత అతను హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. మోషే దేవదూత అగ్నిపొదల నుంచి మాట్లాడినప్పుడు తన జీవితాన్ని మలుచుకున్నాడు. కానీ వారందరి జీవితాల కన్నా యేసుక్రీస్తు యొక్క జీవితం ప్రభావవంతంగా ఉండడానికి కారణం ఏంటంటే వారు విన్నారు, ఈయన చూసి చేసి మన మధ్యలో జీవించాడు. ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఆ మానవ రూపం యొక్క సంపూర్ణత మనందరి యొక్క ఒరిజినల్ ఇమేజ్. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు యొక్క ఇమేజ్ మానవుడుగా ఉండవలసిన వ్యక్తి యొక్క సంపూర్ణమైన ఇమేజ్, పర్ఫెక్ట్ ఇమేజ్ ఈజ్ జీసస్. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జీసస్ లాగా ఉండాలి. దట్ ఈస్ ద మోల్డ్, దట్ ఈస్ ద షేప్. జావేద్ హబీబ్ అనేటువంటి కటింగ్ చేసేటువంటి ఆ హెయిర్ కటర్ దగ్గరకో అనూస్ అనే బ్యూటీ పార్లర్లో నువ్వు వెళ్తే బయటకు వచ్చేటోడికి నీ ఒరిజినల్ రూపంలో రావాలనుకుంటావా, కొంచెం బెస్ట్గా రావాలనుకుంటారా? ఎలా వస్తారు? నీ నల్ల తొక్క తెల్లగా అయిపోవాలనుకుంటావు, దానికి థర్మల్ ప్యాక్ వేసుకుంటావు. నీ హెయిర్లో ఉన్న వైట్ అంతా పోయి కలర్ రావాలనుకుంటావు, దానికి స్ట్రైక్స్ వేసుకుంటావు. రకరకాల మోడల్. ఏంటి నీ బాధ అంతా ఏంటి? సంథింగ్ వాస్ దేర్, ఇట్ వాజ్ లాస్ట్, ఐ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్. మానవుడు పాపము చేత లోకంలో తన శరీర స్వభావ స్వరూపాలను మార్చుకుంటే ఆ సంపూర్ణమైన రూపాన్ని ఇవ్వడానికి యేసు వచ్చాడు. ఆ యేసుని నీకు చూపించిన యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను కంప్లీట్గా ఫిక్స్ చేసి ఆ షేప్లోకి నిన్ను తీసుకురావడానికి. నువ్వు కరెక్ట్గా చేస్తే ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోతావు, ఫిక్స్ అయిపోతావు. యూ విల్ బికమ్ లైక్ జీసస్. అందుకే పౌలు అంటాడు, నేను యేసుని పోలు నడుచుకున్నట్లు కమ్ ఫాలో మీ. నీ జీవితం కూడా ఈజియెస్ట్ వే, అది చక్కగా మారచ్చు. అలా మారడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి నీ జీవితంలో కొన్ని విషయాలు తెలియజేశాడు. ఏంటి? నేను పాపంలో ఉన్నాను, నాకు అడ్డుగా ఉన్నాయి, అవి ఆయనవి తీసుకుంటే నేను మారతాను నీకు తెలిసింది. మరి నీలాగా అనేక మంది రూపం కోల్పోయిన వారు చాలామంది ఉన్నారే, మరి వాళ్ళందరినీ ఎవరు రూపంలోకి తెస్తారు? దేవుడు ఆకాశంలోనికి ఇప్పుడు ఒకసారి మరి 3 అయ్యేటప్పటికి రమారమి 3 గంటలు ఆయన చీకటి పడినా అంది కదా, అందరూ అనుకుంటారు చీకటి పడదు ఇప్పుడని. ఆ చీకటి పడిన వెంటనే ఆకాశంలోనికి నేనే దేవుడను, యేసు తప్ప ఎవరు లేరు, మీరందరూ నన్ను చూసి మారిపోండి అని ఆకాశంలో కొన్ని గోల్డెన్ లెటర్స్ పంపితే మారిపోమా? అందరూ మారిపోమా? చైనాలో చైనా భాషలో, రష్యాలో రష్యా భాషలో, భారతదేశంలో అన్ని లాంగ్వేజ్లో వరుసనే 23 లాంగ్వేజ్లో రూపాయి నోటు మీద ఉన్నట్టు అలా వచ్చారు. ఎవడ భాషలాడు చదువుకుని అమ్మో రొమ్ము కొట్టేసుకుని వేసుకుని మారిపోతారు కదా. దేవుడు చేయలేడా? చెయ్యగలడు. నేను చాలాసార్లు వాక్యాన్ని ఆకాశంలోనే చదివాను. అది బైబిల్లో వెతుక్కుంటే తప్ప నాకు అర్థం కాలేదు. అమ్మ నాయన అది అక్కడ నాతో మాట్లాడిందని.
మరి ఈరోజు నీ జీవితంలో అలాంటి పరిస్థితికి ఎందుకు మారవు? దేవుడు అలా చేయాలనుకోలే. రక్షణ ప్రణాళిక ఒక నోటి ద్వారా మరొకరి చెవికి, ఒకరి శరీరం ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మరొకరి జీవితానికి. ఇది రక్షణ ప్రణాళిక. అందుకు మనిషి కుమారుడు వచ్చాడు. సో నిన్ను కుమారుని రూపంలోకి మారుస్తాడు. దయచేసి నీ జీవితంలో ప్రకటించకపోతే శ్రమని గుర్తుపెట్టి ప్రభు కొరకు నిలబడడానికి ప్రయత్నించండి. నెంబర్ 5, దేవుని వాక్యంలో పద్ధతులు వాక్య విరుద్ధమైన విధానాలకి మార్చకండి. దేవుని వాక్యంలో ఏ పద్ధతులు అయితే ఉన్నాయో దాన్ని వ్యతిరేకంగా ఉల్టాగా మార్చకండి. దానికి నీకు నచ్చినట్టుగా మార్చేసుకోకండి. దాన్ని ఎప్పుడు కూడా మార్చకండి. ఏమండి, నేను ఒక మాట చెప్తాను వినండి. శిష్యరికం అనండి, డిసైపుల్షిప్ అనండి. అంటే ఏం చేయాలి? శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా ఉండడం అనంటే టేకింగ్ కేరా లేదా కేర్ టేకింగా? శిష్యులుగా ఉండడం, జాగ్రత్తగా చూసుకోవడం రెండు ఒకటేనా? శిష్యులుగా ఉండడం అనే దానిని పాస్టర్ గారో లేకపోతే ఆ నాయకుడు కేర్ టేక్ చేయాలనే అవకాశం ఏమైనా ఉందా అక్కడ? కాదు. ఈ రెండు వేరే. ఎందుకు? డిసైపుల్షిప్లో చాలా కఠినత్వం ఉంటుంది, శిక్షణ ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, అభ్యాసం ఉంటుంది. ఈ 4 ఉంటే శిష్యుడు అవుతాడు. చాలా కఠినంగా ఉంటుంది అది. కానీ ఇక్కడ చాలామంది సొఫిస్టికేటెడ్ థింగ్స్, చాలా పీస్ఫుల్గా ఉండాలి. బైబిల్ కాలేజీలో ఎవరికైనా నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, సార్ అసైన్మెంట్ ఇస్తే ఒక్కొక్కడు క్లాస్ ఎగ్గొడిచాడు అన్నాడు. ఎక్కడా అన్నాడు? బైబిల్ కాలేజీలో. బైబిల్ కాలేజీలో క్లాస్ ఎగ్గొట్టడం బంక్ కొడతారు సార్ మా వాళ్ళు. బైబిల్ కాలేజ్ గురించి మాట్లాడతారు మీరు, అదేంటి సార్ పాస్టర్ గారు అని. ఏంటి సార్ మీరు వచ్చి చూడండి బైబిల్ కాలేజీలో అన్నీ ఉంటాయండి అన్నాడు. ఓహో, అది శిష్యులా లేకపోతే ఇంకేదన్నా? అక్కడి నుంచి బయటకు వచ్చేది ఏమవుద్ది? అలాంటి చెత్త బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధ సంఘంలో నిలబడితే ఏమవుద్ది చెప్పండి? క్రీస్తునామానికి అవమానకరం కదా. ఈరోజు జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే వాక్యము ఉంది, దానికి విరుద్ధమైన పద్ధతుల్లో మనుషులు బ్రతుకుతున్నారు. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఫెలోషిప్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. క్రిస్టియన్ ఫెలోషిప్ ఇస్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్. దయచేసి ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను 10 సార్లు చెప్తున్నాను. దేవుని యొక్క మాటలో నాకు తమ్ముడు కూడా వచ్చి అన్నాడు, అనియా ఈస్టర్కి పొద్దున పెట్టేస్తారు ఆరాధన అన్నాడు. ఏరా మధ్యాహ్నం క్యాంప్ ఉందనియా. నీ క్యాంప్ కోసం నేను ప్రేయర్ మార్చాలా? నీ క్యాంప్ కోసం. చాలామంది అంటున్నారు, పాస్టర్ గారు మనం ప్రేమ విందు ఎప్పుడు పెట్టుకోమేటండి అన్నాడు. అది ప్రేమ ఉండాలి కానీ విందు ఎక్కడ తింటే ఏముంది? ఆకుకూరలో ప్రేమ లేని చోట కొవ్విని ఎద్దు తినడం కంటే ప్రేమను చోట ఆకుకూరలు మేలు అన్నాడు కదా. ఎక్కడ తింటే ఉంది? నువ్వు ప్రేమ ఉంటే ఇంట్లో అయినా తినేళ్ళాను. ఎంతసేపు మనం నెక్స్ట్ సెలబ్రేషన్ ఏంటి? తిండి. ఏమంటే ఇది ఫెలోషిప్పా ఫ్యాన్సీ క్లబ్బా ఏంటి? ఏం చేస్తున్నాం మనం? క్రైస్తవ్యాన్ని వాక్యములో ఉన్నదానికి విరుద్ధమైన పనులు చేయవద్దు. దానికి మీరు వాక్య విరుద్ధమైన పద్ధతులకు మార్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, సమయం దొరికిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏమేం చేయడానికి? హెచ్చరించడానికి, పురుగొల్పడానికి, నిన్ను గద్దించడానికి. దేవుని వాక్యం నీకు ఖచ్చితమైన గద్దింపునివ్వాలి. ఈరోజు ఒక పాస్టర్ గారిని అడిగాను, చర్చి వాళ్ళు వచ్చి చెప్తుంటే, పాస్టర్ గారు మీరు వాక్యంలో ఎప్పుడు గద్దించరంటే ఏంటండి అని అడిగితే, వెళ్ళిపోతారు సార్ అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏమంటే చర్చి వదిలి వెళ్ళిపోతారు. నీకు తెలుసా, చర్చి వదిలి వెళ్ళిపోయినా పర్వాలేదు, నరకానికి తీసుకెళ్ళిపోతున్నావు నువ్వే దారి అయ్యి పరలోకంలోకి తీసుకెళ్లాల్సిన ఒక సేవకుడు సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? లెఫ్ట్ రైట్ రే చల్ అనుకుని తిన్నకి తీసుకెళ్ళి నరకంలో పెడుతున్నాడు. వీడి నడిపింపు అదే. వీడికి తెలిసిన నడిపింపులో నువ్వు నరకానికి తీసుకెళ్తావా? నువ్వు గద్దించు, కనీసం ఒక్కడైనా పరలోకంకి వెళ్తాడా? లేదు. గద్దిస్తే సంఘం వెళ్ళిపోద్ది. చక్కటి జ్ఞాన సంబంధమైన, ఉపకార సంబంధమైన, లోక సంబంధమైన విషయాలని మనుషులు మాట్లాడుతున్నారు. దయచేసి ఆ ప్రదేశాలను కదిలి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. బయలుదేరిపోండి. దయచేసి ఏ విషయాలలో కూడా బిరుదులు, పొగట్టులు, సన్మానాలు, శాలువాలు ఇక ఆపేసి ఫెలోషిప్ అంటే నీలో నీ జీవితాన్ని చూపించి ఇతరులకు మాదిరిగా ఉండడం. ఎక్కడ కూడా వాక్య విధానాలని మార్చుకోకుండా నీ జీవితాన్ని స్థిరమైన నిర్ణయానికి తీసుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 6, చిన్న చిన్న వాటిని, వెనుకున్న వాటిని వదిలేసి ముందుకు సాగిపోవాలి. ఏం చెప్తున్నాను? ముందుకు సాగిపోవాలి. చిన్న చిన్న విషయాలని విడిచిపెట్టండి, వెనకవని విడిచిపెట్టండి, ముందుకి సాగిపోండి. నేను ఒక్క మాట చెప్తాను ఈ విషయంలో. ఏమండి, మీలో ఎంతమందికి వాక్యము హెచ్చరిక వచ్చినప్పుడు ఎంతకాలం గుర్తుంటుంది? నేను మన ఒక రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ తమ్ముడికి చెప్పాను, అరే అక్కడ లెఫ్ట్ సైడ్ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, జాగ్రత్త, అక్కడికి వెళ్ళిన తర్వాత నేరో రోడ్డు వస్తుంది, బ్రిడ్జ్ పక్కన చాలా డేంజర్, అది కిందకి దిక్కుండా రోడ్డు మీద చక్కగా డ్రైవ్ చేయని చెప్పాను. అన్నాడు, అన్న మీరు ఎప్పుడు వచ్చారన్నా? నేను మొన్న రాత్రి ఎప్పుడు వచ్చానన్నా, ఇంచుమించు ఒక 2 months అవుతున్నాను. 2 months తర్వాత కూడా మీకు ఆ రోడ్డు గుర్తుందా అన్నాడు. చచ్చిపోతానంటే గుర్తుపెట్టుకోమా
ఆ రోడ్లోకి వెళ్ళినప్పుడు ప్రమాదకరమైన హెచ్చరిక, ప్రమాదకరమైన మలుపు అంటే నీకు గుర్తుండదా? కళ్ళు మూసుకుని తోలుతారా? నాకు గుర్తుంటుందిరా, ఎందుకంటే భయం, నా ప్రాణాన్ని రక్షించుకోవాలని భయం నాకు, అందుకని నేను కొన్ని విషయాలు గుర్తుంటాయి. మీలో ఎంతమందికి కొన్ని వార్నింగ్స్ గుర్తున్నాయి? ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తాయి? ఏదైనా వార్నింగ్ సంఘంలో వింటే హౌ మచ్ పోర్షన్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ డ్రైవ్ యూ? గుర్తుంటుందా? అలాగే చెప్తాడు, అలాగే మాట్లాడతారు, ఏముందలే. ఏం చెప్తున్నావు? ఎంతవరకు నీకు డ్రైవ్ చేస్తుంది ఆ ఫోర్సు? వెనక ఉన్నవి మరిచారంటే ఇచ్చినవి మర్చిపోవడం కాదు, ప్రతి ఆజ్ఞను శ్రద్ధగా తీసుకొని, ప్రతి హెచ్చరికను గట్టిగా పట్టుకొని స్థిరంగా దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయడం. వేయండి, చిన్న చిన్న విషయాల్లో ఆగిపోకుండా ఖచ్చితంగా దాని కొరకు జీవించడానికి నిర్ణయించుకోండి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దేవుని వాక్యం నిన్ను గట్టిగా గద్దించింది. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఆయన ఎలా చూపించాడు అనండి. అది నీకే అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వీక్ చర్చకు వస్తావా? వచ్చినా ఇంతకుముందు కూర్చున్నట్టే కూర్చుంటావా? ఒకవేళ కూర్చున్నా అలాగే స్పందిస్తావా? నీ ముఖంలో నుంచి అలాంటి ఫీలింగ్సే ఉంటాయా? ఒకవేళ సహాయం చేయాల్సి వస్తే ఇంతకుముందులాగే చేస్తావా? సహాయ నిరాకరణ ఉద్యమం ఉంటుందా ఉండదా? అలుగుడు ఉంటుందా ఉండదా? కనీకి కనిపించినట్టు అక్కడి నుంచి ఒకసారి పాస్ గారు బాయ్ అని వెళ్ళిపోతావా? అందరికీ ఇంతకుముందులాగే పలకరిస్తావా? ఏం జరిగింది? ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా? కళ్ళు ముందుకి నడక వెనక్కి. ఆత్మీయ జీవితంలో నరకానికి పరిగెడుతున్నావు, చాలా జాగ్రత్త. నెంబర్ 7, మనల్ని మనం చులకన చేసుకోవద్దు, కానీ విమర్శించుకుందాం. ఏం చేద్దాం? మనల్ని మనం చులకన చేసుకోవద్దు, కానీ సీరియస్గా విమర్శించుకుందాం. సిలువ మీద యేసుక్రీస్తుని చులకనగా మాట్లాడారా లేదా? ఆయన విమర్శించారా లేదా? తీర్పులు తీర్చారా లేదా? ఏది నిజమైంది కాదు, అన్నీ తప్పుడు తీర్పులే. అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడా లేదా? భరించాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, నాలో ఏదో పాపం ఉండిపోయి ఉంటుంది, అందుకే నాకు ఈ శిక్ష, నేను ఏదో తప్పు చేస్తుంటాను, అందుకే నాకు ఈ ప్రమాదకరమైన పరిస్థితి, నా జీవితంలో ఏదో పాపం ఇంకా ముందుకు వెళ్ళిపోతుందేమో, అందుకే నాకు ఈ జబ్బు వచ్చింది. ప్రతి ఒక్కరు మనం ఏదో చేస్తుంటాం, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, అందుకే ఇది. ఏమండి, మరి నిజంగా నువ్వు ఇంకా ఏదో చేస్తుంటే మరి యేసుప్రభు మరణం ఎందుకో? ఆయన తిరిగి లేవడం ఎందుకో? ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో? దీని వెనక నీ హృదయం నీతో ఏం చెప్పుద్ది? ఆయన మరణము నిన్ను గెలిపించడానికి, ఆయన త్యాగము నిన్ను విడిపించడానికి, ఆయన పడిన వేదన నిన్ను తనతో పాటు కూర్చుండనిచ్చడానికి, ఈ లోకంలో ఆయన చేసినటువంటి ప్రతి పరిస్థితి పరలోకంలో నిత్యత్వంలో నీకు స్థానం ఇవ్వటానికే కదా, నిన్ను గణపరచడానికే కదా, నిన్ను మర్యాద చేయటానికే కదా. ఆ రోజు నువ్వు అక్కడికి వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మచ్చ, డాగు, కలంకము, ముడత అలాంటిది ఏది లేకుండా నిన్ను నిందారహితంగా నిలబెట్టుకోవాలనే కదా ఆయన తపనంతా. నీకు చెప్పిన విషయాలు, చూపించిన విషయాలు, బోధించిన విషయాలు, మార్గమైన విషయాలు, సత్యమైన చూపించి ఎన్ని చేసినా అల్టిమేట్ టార్గెట్ యేసుప్రభుకి ఏంటి? ఆయన పరలోకంకి వెళ్ళడమా, నిన్ను పరలోకం తీసుకెళ్ళడమా? మరి నీ కోసం ఆయన చేసిన విషయాల్లో ఆయన కోసం నువ్వు చేసేదంతా? నీ జీవితంలో నిన్ను నువ్వు చులకం చేసుకోవడం మానేసి విమర్శించుకో. ఏంటి నేను చేస్తున్నది? నన్ను విలువ పెట్టి కొన్న దేవుడు నన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడు, నేను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, ఏ జీవిత విధానంలో ఉండాలి, నా దగ్గర ఏముంది, ఎలా ఉండాలి? చాలాసార్లు ఈ లోకంలో పద్ధతులను బట్టి చులకనగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారో తెలుసా? మా ఇంటికి ఎందుకు వస్తారులేండి, మీ ఇంటికి ఎవరు రావాలి? పాస్టరా, ప్రభువా? ఎవరు రావాలి? ఆయన మా దగ్గర డబ్బులు లేవు కదా, మా ఇల్లు ఏం పెద్దది కాదు కదా, మా ఇంట్లో ఏమీ అంత ఆయనకి పనికొచ్చేవి ఏమి ఉండవు కదా, అయినా మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు, అయినా మేము మారాల్సింది ఇంకేదో ఉంటుందిలేండి, అందుకే. ఇంకా అరే, ప్రభు నీతో ఉన్నాడయ్యా, నిన్ను చులకన చేసుకోవడం మాని, చీప్గా మాట్లాడుకు. నువ్వు క్రీస్తు విలువ చేత కొనబడినప్పుడు ఆయన అందరికీ ఒకే రక్తం పే చేశాడు. అది చూడండి, అందరికీ విమోచన క్రయదనం ఒకటే. అంతేగాని కాపోళ్ళకి ఏ పాజిటివ్, ఎస్సీ వాళ్ళకి ఓ నెగిటివ్, ఇలాంటివి ఏం లేవు. ఓన్లీ క్రీస్తు రక్తం. అక్కడ కులము లేదు, రాజకీయము లేదు, ప్రాంతీయత లేదు, రంగు లేదు, అందరికీ ఒకే రక్తం. మరి ఆ విమోచన క్రయధనములో నిన్ను విలువ పెట్టి కొన్నాడనే విషయం నిన్ను నువ్వు విమర్శించుకోవడానికి ప్రయత్నం చేయి, మరి దేనికి కాదు. నెంబర్ 8, ఆఖరి విషయానికి వద్దాం. చాలామంది మీ సమయాన్ని వృధా చేస్తున్నాం కానీ ఫలవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇక నుంచి వృధా చేయడం మానేద్దాం, ఉపయోగించుకుందాం. వృధా చేయొద్దు, ఉపయోగించుకుందాం. చాలాసార్లు ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు ఆ మీటింగ్ పెట్టరా, ఇది ఇలా పెట్టచ్చు కదా, అలా పెట్టచ్చు కదండి, అవన్నీ టైం వేస్ట్ అండి అంటాను నేను.
టైం వేస్ట్ కాదు సార్, ఎవడో 10 మందిలో 2 వస్తారు కదండి, ఆ 2 కోసం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం సార్, అవసరం లేదండి. కాదు, ఈరోజు ఎక్కడ చూసినా ఈ కమిటీలు, పాటల పోటీలు, ప్రసంగాలు, కొన్ని తర్కాలు, ఈరోజు డిబేట్లు, ఇంకా చెప్పాలంటే ఎవడో ఏదో పరిమాణంలో ఒక మాట మాట్లాడాడు అనుకోండి, దానికి 300 మంది పోస్టులు, దాని వెనకాతలు కూర్చుని దానికి వీడియోలు తీసేసి దానికి పోస్ట్ చేసేసి లైకులు కొట్టించేసుకుని, ఏంటో ఈ తిప్పలు, టైం వేస్ట్ పనులు. దయచేసి ఆర్గ్యుమెంట్లు మానేయండి, విపత్కరాలు మానేయండి, తర్కాలు మానండి. వాటి వలన ఆత్మీయ ప్రయోజనం ఉండదు, నీ జీవితం భ్రష్టత్వం అయిపోతుంది. అనవసరమైన విషయాల్లో టైం వేస్ట్ చెయ్యవద్దు. ఒకసారి చెప్పండి మీ పక్క వాళ్ళకి. బర్త్డే రోజు ప్రార్థనా జీవితం ఎంత, ఏర్పాట్ల జీవితకాలం ఎంత? బర్త్డే రోజు ప్రార్థనా జీవితానికి, ఏర్పాట్ల కాలానికి ఏది ఎక్కువ ఇస్తావు? విషెస్కా, లేకపోతే ఆయనతో పాటు కూర్చుని దీనత్వంగా ఏడవడంకా? యానివర్సరీలకో? అంతేనా? మనం చేసుకునేటువంటి చాలా విషయాలు దేవుని కొరకు ఎలా జీవించాలి, ఎలా జీవించి చూపించాలి, ఎంత చక్కగా దేవుని కొరకు బ్రతకాలి, ఎంత జీవితంలో మన ప్రార్థన విశ్వాస సహితమైన పట్టుదలను కలిగి ఉండాలి. ఇది నీ టైంని నువ్వు ఉపయోగించుకోవాల్సిన సమయం. ఇప్పటి వరకు చేసినటువంటి త్యాగాలు చాలా ఎక్కువైపోయినాయి, క్రైస్తవ త్యాగాలు. ఇక ఆపేసి నిజమైన సిలువను చూద్దాం. అది రక్షించబడే వాటి యొక్క శక్తిని గుర్తిద్దాం. ఆ నిజమైన శక్తి యేసు చేసినటువంటి త్యాగాన్ని, యేసు చూపిన మార్గాన్ని, యేసు చెప్పిన బోధని, యేసు అనుభవించి చూపించిన విధానాన్ని, యేసు బ్రతికిన స్థాయి, యేసు తీర్పును సైతం గెలిపించే స్థాయిలో స్థిరమైన ప్రణాళిక కొరకు మనకిచ్చాడు. ఇప్పటికైనా క్రైస్తవుడు సిలువలో మరణించిన క్రీస్తుకి సాక్షిగా బ్రతకండి. అంతేగాని ఈరోజు యేసు ప్రభు చనిపోయాడని చెప్పి ఆదివారం పొద్దున్నే 4 గంటలకో 5 గంటలకో సమాధులను ఎతికేసి పరిగెత్తుతున్నారు రోడ్లమ్మడ పోయి. ఏంటనంటే యేసు ప్రభు లేచాడో అని గెంతులేసుకు పరుగులెడుతున్నారు. ఐపీఎల్ గెలిచినప్పుడు రాత్రి అరిశారు, ఇప్పుడు ఇక్కడ అరుతున్నారు. ఏంట్రా తేడా అని అడిగితే యేసు ప్రభు లేచాడు, రన్ ఫర్ జీసస్. యేసు కొరకు నువ్వు పరిగెట్టద్దు, బతుకు. స్టాప్ రన్నింగ్, స్టార్ట్ లివింగ్. లివ్ ఫర్ జీసస్, నాట్ రన్ ఫర్ జీసస్. అనవసరమైన పరుగులు పెట్టి, అనవసరమైన వేషధారణ బ్రతుకులు చేసి, అనవసరంగా ప్రజల మధ్య దేవుని నామాన్ని అవమానకరంగా ప్రవర్తించదు. ఆ సిలువ దేవునికి నిన్ను దగ్గర చేసిందా? ఆ సిలువ నీ జీవితంలో సిలువను ఆ మోసే అనుభవానికి తీసుకొచ్చిందా? ఆ సిలువ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలే కావచ్చు, ఆయన అప్పటి వరకు చెప్పిన కొన్ని వేల మాటలే కావచ్చు, ఉపమానాలు కావచ్చు, నీ జీవితాన్ని సర్వసత్యంలోనికి నడిపించిందా? నీ జీవితంలో క్రీస్తుని ఎంతవరకు కలిగి ఉన్నావు? ప్రార్థన చేద్దాం. ఇప్పటికైనా ఆ సిలువను చూస్తూ ఆ ఉపన్యాసాలు, ప్రసంగాలు, మాటలను పక్కకు పెట్టి నీ బ్రతుకుని కంప్లీట్గా దైవ చిత్తానికి అప్పగించుకుని, నేను బ్రతికి చూపిస్తాను, సిలువను మోసుకుంటూ బ్రతుకుతాను, ఏమున్నా లేకున్నా నా ప్రభు కొరకు నేను సిలువను మోసేవాడిగానే ఉంటాను అని నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుతావా? ప్రార్థన చేద్దాం.